Fourth note amma. The number of permutations of n different things the number of permutations formed by n different things, that the n different objects in which r objects are arranged in a particular order is formula npr by r factorial ఏమా. ఇప్పుడు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు నా దగ్గర ఏబిసి అనే 3 పర్సన్స్ ఉన్నారమ్మా. వీళ్ళని ఒక రోలే అరేంజ్ చేయాలి. జనరల్ గా అయితే ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చమ్మా? అన్నపూర్ణ గారు ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చండి? 6 రకాలుగా సార్. 6 వేస్ సార్. 3 అంటే 3 ఫ్యాక్టర్ అంటే 6 వేస్ అండి. వెరీ గుడ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను ఏమంటానంటే ఏ ఈజ్ బిఫోర్ బి అంటానమ్మా. ఏ అనే వాళ్ళు ఎలా రావాలంటే బికి బిఫోర్ రావాలి అన్నాను నేను. ఏ ఈజ్ బిఫోర్ బి అని కండిషన్ ఇచ్చాను. ఏ ఈజ్ ఆల్వేస్ బిఫోర్ బి అంటాను. ఏమా ఇక్కడ మరి నేను కండిషన్ ఎంతమందికి చెప్పాను? నేను 2 మెంబర్స్కే కదా కండిషన్ చెప్పాను నేను. అవును సార్. కాబట్టి ఇక్కడ ఆర్ వాల్యూ 2 అవుతుందండి. అలాగే ఎన్ వాల్యూ మొత్తం ఎంతమంది మెంబర్స్ అండి? 3 మెంబర్స్ కాబట్టి ఎన్ వాల్యూ ఆర్ వాల్యూ 2 అవుతుందాం. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తే ఎన్పిఆర్ అంటే 3p2 బై ఆర్ ఫ్యాక్టరల్ అంటే 2 ఫ్యాక్టరల్ అమ్మా. ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టరల్ ఈక్వల్ టు అంటే 3p2 అంటే 3 into 2 బై 2 ఫ్యాక్టరల్ అంటే 2 అమ్మా. 2 క్యాన్సిల్ అయిపోతే 3 వేస్ వస్తాయి. ఆ 3 వేస్ ఏంటంటే ఏబిసి ఒకటి, ఏసీబి ఒకటి, ఇవి కాకుండా ఇంకేమి రావండి. ఏ ఈజ్ ఆల్వేస్ బిఫోర్ బి అన్నారు. బికి ఉండాలి. కాబట్టి కండిషన్ ఇద్దరికి ఇచ్చాం కాబట్టి ఆర్ వాల్యూ 2 అయింది. మొత్తం మెంబర్స్ 3 మెంబర్స్ కాబట్టి ఎన్ వాల్యూ 3 అయిందమ్మా. ఈ విధంగా చేస్తాం. ఇది ఎగ్జాంపుల్ రాసుకోండి. మొత్తం క్వశ్చన్ అంతా చెప్పనా? The number of ways of arranging the persons A, B, C, 3 persons A, B, C, in which A is always before B అని చెప్పి రాసుకోలేదు. సార్ ఒక్క నిమిషం రికార్డింగ్ పాస్ చేయరా? ఏమా ఇది 4th పాయింట్. ఇది రాసుకున్నామని చెప్తాను. ఇంకొక నోట్ పాయింట్ చెప్పి అప్పుడు మనం ఎక్సర్సైజ్ అదే ఎగ్జాంపుల్ చెప్పుకున్నప్పుడు ఎక్సర్సైజ్ మొదలు పెట్టుకోవచ్చు. ఈ పాయింట్ రాసండి. 4th పాయింట్ ఒకటి రాసి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ క్వశ్చన్ చెప్పనా మీకు అర్థమవుతుంది? ఏబిసి పర్సన్స్ ని అరేంజ్ చేయాలి. అందులో ఏ ఈజ్ ఆల్వేస్ బిఫోర్ బి అని, లేదంటే క్వశ్చన్ రాసుకోండి.
Find the number of ways of arranging 3 persons ABC in which A is always before B. అంటే ఆల్వేస్ అంటే మళ్ళీ మీ బీకి ముందే ఉండాలని అనుకుంటారేమో, లేదా ఏ ఇస్ బిఫోర్ బి అని చెప్పి రాసుకోండి. ఏ ఇస్ బిఫోర్ బి, అది క్వశ్చన్ నెంబర్. త్రీ వేస్, ఇవేమో 3. మా అర్థమైందమ్మా? నెక్స్ట్ అయిపోయిందమ్మా రాయడం. నెక్స్ట్ తర్వాత 5th పాయింట్ అమ్మా. ఫిఫ్త్ పాయింట్ రాసుకోండి. The number of permutations of the number of linear permutations of the number of linear permutations of ఏమి ఇవ్వకపోతే లీనియర్ అని అర్థమవుతుంది. The number of linear permutations of n things in which there are p in which p things are alike of one kind. P things are alike of one kind, comma q things are alike of second kind, comma r things are alike of third kind, and the rest are differenties. ఏమవుతుందంటే ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ ఇంటూ q ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అవుతుంది. n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ ఇంటూ q ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఏమో వాడు ఇప్పుడు ఏమంటాడంటే the number of permutations of n things in which p things are alike of one kind, q things are alike of second kind, r things are alike of third kind, and the rest are differenties. ఫార్ములా ఏంటంటే n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ ఇంటూ q ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అంటాడు అన్నమాట. చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు A B C ఇలా ఇచ్చారమ్మా. ఏమి ఇచ్చారమ్మా? AABC అని ఇచ్చారమ్మా. ఇప్పుడు వీటిని అరేంజ్ చేయమన్నారమ్మా. వీటితో ఫామ్ అయ్యే పెర్మిటేషన్స్ కావాలి నాకు. అంటే పెర్మిటేషన్స్ కావడం అంటే అరేంజ్ చేయాలి ఒక లైన్లో. అరేంజ్ చేసేటప్పుడు నాకు ఇక్కడ మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి? పోనీ ఒకసారి ముందు ఫార్ములా అప్లై చేయకుండా ఎన్ని వస్తాయి మీరు చెప్పండి అమ్మా ఒకసారి. ఎవరు చెప్తారంటే నేను అడుగుతున్నాను. ఆకాంక్ష ఆకాష్ ఏమొస్తాయమ్మా చెప్పు అరేంజ్మెంట్ లో? 4p4 సార్. అలా కాదు అనేది. నువ్వు రాసేటప్పుడు ఎలా రాస్తావు చెప్పండి నన్ను. AACB ABCA ACBA పెద్ద అయిపోతుంది. ACBA
ఇంకేమైనా వస్తాయి? ఇంకేం రావనుకుంటా సార్. ఇంకేం రావా? BACA. బిఎస్సి ఇంకేం రావా? CBAA సిఏబిఏ రాదా? సార్. సిఏబిఏ రాదా? చెప్తాను సార్. CABA, ఇంకా CBAA, తర్వాత PCAA, ఇంకా PCAA, ఇంకా 4 వస్తాయమ్మా. CAAB, సిఏబి ఇంకా ఏబిఎస్సి చెప్పలేదు. ABSC సార్. ABSC, ఏబిఎస్సి ఇంకా 2 వస్తాయి. ACAB సార్. ఏసిఏబి వెరీ గుడ్. ఏసిఏబి నెక్స్ట్ BAAC sir. వెరీ గుడ్. ఏసి ఇంకేమైనా వస్తాయండి? ఇంకేం రావమ్మా. వెరీ గుడ్ అమ్మా. విషయం ఏంటంటే ఇక్కడ జనరల్ గా 4 లెటర్స్ ని మనం ఒక రోల్ అరేంజ్ చేయాలంటే మనకి ఏం రావాలి? 4 ఫ్యాక్టర్లు రావాలి. 4 ఫ్యాక్టర్లు అంటే ఏంటి? మనకి వాల్యూ 24 రావాలి. కానీ ఇక్కడ మనకి 12 వచ్చాయి. కారణం ఏంటంటే వాడు ఇచ్చిన ఆబ్జెక్ట్స్ లో 2 ఆబ్జెక్ట్స్ అనేవి సేమ్ కైండ్ కాబట్టి, అదే ఒకేలా ఉన్నాయి కాబట్టి, అలైక్ కాబట్టి. ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి మొత్తం ఇచ్చిన లెటర్స్ 4 అండి. 4 ఫ్యాక్టర్ల బై ఇందులో ఎన్ని ఉన్నాయి సేమ్? ఏ లెటర్ అదే ఎన్ని లెటర్స్ సేమ్ గా ఉన్నాయి అంటే 2 లెటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి బై 2 ఫ్యాక్టర్లు అండి. ఇంకా రిమైనింగ్ డిఫరెంట్ గానే ఉన్నాయి కాబట్టి ఇంకా వాటిని వేయక్కర్లే. కాబట్టి 4 ఫ్యాక్టర్లు అంటే 24 బై 2 ఫ్యాక్టర్లు అంటే 2 అంటే 12 వస్తాయి మరి మొత్తం. ఆ 12 ఏంటంటే ఇవి. ఏమండి? అదే మా విషయం. నెక్స్ట్ ఈసారి మనం ఎగ్జాంపుల్ లోకి వెళ్దాం. ఆ తర్వాత ఎక్సైజ్ లోకి వెళ్ళిపోదాం. పేజ్ నెంబర్ 5.10 ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్ 1. హౌ మెనీ అరేంజ్మెంట్స్ కెన్ బి How many arrangements can be made out of the letters of the word drought, the vowels never being separated? అమ్మ ఒకసారి చూసుకోండి టెక్స్ట్ బుక్ లేను చూడమ్మా. How many arrangements can be made out of the letters of the word drought, the vowels never being separated? Vowels అనేవి సపరేట్ చేయకూడదట. ఓవెల్స్ సపరేట్ చేయకూడదంటే మనం ఏం చేయాలి? ఓవెల్స్ ని ఒక లెటర్ అనుకోవాలి. ఓవెల్స్ అన్నిటినీ కలిపి. ఇక్కడ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయండి? 2 ఓవెల్స్ ఉన్నాయండి. అవునా? 2 ఓవెల్స్ కలిపి ఒక లెటర్ అనుకుంటే మొత్తం లెటర్స్ ఎన్ని అవుతాయి? ఇందులో అసలు మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 లో 2 లెటర్స్ నేను ఒక లెటర్ అనుకుంటున్నాను నేను, అంటే 6 అవుతాయి. అవునండి? 6 లెటర్స్ ని ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? మనం 6 ఫ్యాక్టర్ వేస్ లో అరేంజ్ చేసుకోవచ్చు. సరే ఎవరినైనా అడుగుదాం. నేను చెప్పిస్తే ఏమన్నా ఆకాంక్ష మాట్లాడలేదు. ఇది మానస ఎస్ సార్. ఇది డ్రాట్ అని ఇచ్చాడు కదా. డ్రాట్ లో మొత్తం లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 7 సార్. ఓవెల్స్ బీయింగ్ నాట్ నెవర్ బీయింగ్ అంటాడు కాబట్టి ఓవెల్స్. సార్ వాయిస్ వినిపించట్లేదు సార్. వాయిస్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఇప్పుడు డ్రాట్ ఇచ్చాడు కదమ్మా. ఎస్ సార్. డ్రాట్ లో మొత్తం 7 లెటర్స్ ఉన్నాయి కదా. అందులో ఓవెల్స్ బీయింగ్ ఎస్ సార్. సపరేట్ చేయకూడదు అంటే ఏంటి? కమ్ టుగెదర్ అనే కదా. ఎస్ సార్. అప్పుడు ఏం చేయాలి? ఓవెల్స్ మనం ఒక యూనిట్ కింద తీసుకోవాలి సార్. అందులో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి అసలు? 2 సార్. ఏయు ఒక యూనిట్ కింద తీసుకుంటే మొత్తం టోటల్ లెటర్స్
6 అవుతాయి సార్. లెటర్స్ ఒక రోలో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు మనం? 66 6 ఫ్యాక్టోరియల్ వేస్. వెరీ గుడ్ అమ్మా. తర్వాత మరి ఓవెల్స్ వాటిలో వాటిని అరేంజ్ చేసుకోవచ్చామా? ఎస్ సార్. అరేంజ్ చేయొచ్చు. 2p2 2 ఫ్యాక్టోరియల్ వేస్. మొత్తానికి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 1440 వేస్. అంతే. ఎస్ సార్. అమ్మ ఒకసారి చూడండి ఆన్సర్. ఎగ్జాంపుల్ 1. మరి నేను మొత్తం క్వశ్చన్ ఏం రాయట్లేదమ్మా, నేను ఎగ్జాంపుల్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే గివెన్ వర్డ్ ఈస్, ఇది కూడా నేను రాయట్లేదు. డ్రాట్ ఏమండి మొత్తం లెటర్స్ ఏంటండి 7. మొత్తం లెటర్ 7. ఓవెల్స్ ఎన్ని? 2. అవి ఏంటి? AU. అలాగే కాన్సనెంట్స్ ఏమో 5. మీకు అర్థమైతే ఇదేం మ్యాటర్ రాయక్కర్లేదమ్మా, మామూలు జనరల్ గా మీకు అర్థం అవడం కోసం చెప్తున్న విషయాలు. 5 అవి D R. ఇవి కూడా ఏం రాయక్కర్లేదు, GHT. ఏమండి ఓవెల్స్ నెవర్ బీయింగ్ సపరేటెడ్ అన్నాడు, అంటే ఓవెల్స్ ఆర్ కమ్ టుగెదర్ అని అర్థం. కాబట్టి కాన్సనెంట్స్ 5 ఉన్నాయి. ఓవెల్స్ ని 2 ఓవెల్స్ ని ఒక యూనిట్ అనుకుందాం. అనుకుంటే మొత్తం టోటల్ లెటర్స్ ఏమవుతాయి? ఇప్పుడు 6 అవుతాయి. టోటల్ లెటర్ ఈక్వల్ టు 6 అవుతుంది. నువ్వు ఎన్ని రకాలుగా అరేంజ్ చేసుకుంటే 6 పీసెస్ అరేంజ్ చేయొచ్చు. అమ్మ మ్యాటర్ రాయాలి అక్కర్లేదు కదా, 6 అయితే రాద్దాం. ద నెంబర్ ఆఫ్ ways of arranging 6 letters in a row in 6 pieces equal to circle. Arrange 2 vowels among themselves in UPT equal to 2 factorial ways. మీరు మ్యాటర్ అంతా రాయక్కర్లేదమ్మా, మీకు అర్థమైతే సింపుల్ గా 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ రాసేసుకోండి అంతే. The required number of arrangements equal to 6 factorial into 2 factorial, that equals 720 into 2, that equals 1440 m. Next example 2. Example 2 చూడండి. Example 2 ఏమంటాడమ్మా వాడు? Show that the number of ways in which n books can be arranged on a shelf so that 2 particular books are not together. The number is 100. ఇది చూపించాలి మనం. అయితే ఇక్కడ మొత్తం బుక్స్ ఎన్న కదండి, అందులో 2 పర్టికులర్ బుక్స్ అనేవి నాట్ కమ్ టుగెదర్ అన్నాడు. కాబట్టి నాట్ టుగెదర్ అన్నాడు. ఎప్పుడైతే నాట్ వచ్చిందో, నెగిటివ్ వచ్చిందో, ఆ రెండింటిని పక్కన పెట్టండి. మరి రిస్ట్రిక్షన్ లేని బుక్స్ ఎన్ని ఉన్నాయి? ఇంకాను N-2 ఉన్నాయి. ఇది ఎవరినైనా అడుగుదాం. అమిత, ఎలా చేయాలి అమ్మా? మొత్తం N బుక్స్ ఉన్నాయమ్మా, అందులో 2 పర్టికులర్ బుక్స్ నాట్ కమ్ టుగెదర్ అంటున్నాడమ్మా. ఎలా చేయాలి? నాట్ కమ్ టుగెదర్ అంటే వాటిని మైనస్ చేసి -2. మైనస్ చేయడం కాదమ్మా, అక్కడ N బుక్స్ ఉన్నాయా, అందులో 2 పర్టికులర్ బుక్స్ అనేవి కలిపి ఉండకూడదు అంటున్నాడు. అంటే ఆ 2 పర్టికులర్ బుక్స్ పక్కన పెట్టండి. మరి రిమైనింగ్ బుక్స్ ఎన్ని ఉంటాయి? N-2 బుక్స్ ఉంటాయి కదా. ఆ N-2 బుక్స్ ని ముందే అరేంజ్ చేసేస్తాం మనం. N-2 బుక్స్ ని ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చమ్మా? N-2 N-2 ఆగిపోయిందేటమ్మా బండి. 3 మెంబర్స్ ని ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు మనం?
3p3. మరి n minus 2 మెంబర్స్ ని n minus 2 factorial. అంతే. మరి అది చెప్పడానికి గిట్ట మనసేపు చేస్తారు. సరే, ఇప్పుడు n minus 2 మెంబర్స్ ని n minus 2 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేస్తాం. మరి వాళ్ళ మధ్య గ్యాప్స్ ఎన్ని వస్తాయమ్మా? n minus 1. n minus 1 గ్యాప్స్ లో ఈ 2 పర్టికులర్ పర్సన్ ని అరేంజ్ చేస్తే ఆ 2 పర్టికులర్ పర్సన్ పక్క పక్కన ఉంటారా? ఉండరుగా. ఉండదు sir. Yes, sir. కాబట్టి n minus 1 గ్యాప్స్ లోను ఈ 2 పర్టికులర్ పర్సన్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చమ్మా? n minus 1 factorial. sir. 3 ప్లేసెస్ లో 2 పర్సన్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 3 ప్లేసెస్ లో 2 పర్సన్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 3p2. మరి అలాగే n minus 1 ప్లేసెస్ లోను 2 పర్సన్స్ ఎలా అరేంజ్ చేయొచ్చు? n minus 1 p2 sir. అంతే కదమ్మా. మరి కన్ఫ్యూజ్ అవ్వకూడదమ్మా అసలు. అంటే n minus 1 p2 ను ఇంటూ n minus 2 ఫ్యాక్టోరియల్. మరి n minus 1 p2 ని ఎలా రాసుకోవచ్చామా మనం? n minus 1 ఇంటూ n minus 2 అని రాసుకోవచ్చామా? Yes sir. ఇప్పుడు n minus 1 ఇంటూ n minus 2 కింద రాస్తే ఇంటూ n minus 2 ఫ్యాక్టోరియల్ కదా. అక్కడ n minus 1 ఇంటూ n minus 2 ఫ్యాక్టోరియల్ బదులు మనం n minus 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చా? Yes sir. అంటే ఇగో n minus 2 మిగిలిపోతుంది కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే n minus 2 ఇంటూ n minus 1 ఫ్యాక్టోరియల్. ఏమా? Yes, ఫార్ములా కింద గుర్తుపెట్టుకోండి. మీకు అర్థం అవడం కోసం వివరంగా మ్యాటర్ రాస్తున్నాను, ఎగ్జాంపుల్ లో రాయను. ఏమా? అదే మన ఎక్సైజ్ చెప్పేటప్పుడు రాయను అంతంతలా. సార్ అమ్మా ఈ చెప్పమ్మా. సమ్ ఆల్రెడీ ముందు ఎక్సైజ్ లో చేస్తాం సార్, 17 సమ్. చేసామా? ఎస్ సార్. ఇక్కడ బుక్స్ అని ఇచ్చారు, అక్కడ ఆర్టికల్స్ అని ఇచ్చారు అంతే సార్. అవునా? అయితే ఇంకొదిలేండి. సరే, తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. దేర్ ఆర్ 6 books on economics, 3 on mathematics and 2 on accountancy. In how many ways can these be placed on a shelf if the books on the same subject are to be together? అనడం ఏమా? ఇది మన రేష్మ అమ్మా, ఈ క్వశ్చన్ ఎలా చేయాలి చెప్పమ్మా? on economics at 3 books on mathematics at 2 books on accountancy at. In how many ways can these be placed on a shelf if the books on the same subject are to be together? Anadama Rashma? Yes sir. 6 books economics books ఉన్నాయటమ్మా, 3 books mathematics ఉన్నాయటమ్మా, 2 accountancy ఉన్నాయట. అయితే వీటిని ఏమో షెల్ఫ్ లో అరేంజ్ చేయాలట. అయితే సేమ్ సబ్జెక్ట్ బుక్స్ అన్ని కూడా ఒక చోటే ఉండాలట. ఇప్పుడు లైబ్రరీలో చూడండి, ఒకే సబ్జెక్ట్ బుక్స్ అన్ని ఒక చోట ఉంటాయో ఉండదా? Yes sir. ఇప్పుడు అలాగే ఉండాలి. మరి అప్పుడు ఎలా అరేంజ్ చేస్తాం? మనం అంతకుముందు ఏం చేస్తున్నాం? టుగెదర్ అంటే ఏం చేస్తున్నాం? వాటిని ఒక కట్ట కింద కట్టేస్తున్నామా? Yes sir. మరి ఇప్పుడు 6 బుక్స్ ఎకనామిక్స్ బుక్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కట్ట కట్టండి. అలాగే 3 మ్యాథమెటిక్స్ బుక్స్ ఉన్నాయి కాబట్టి అదొక కట్ట కట్టండి. 2 అకౌంటెన్సీ ఉన్నాయి కాబట్టి అదొక కట్ట కట్టండి. మొత్తం ఎన్ని కట్టలయ్యాయి? 3 sir. ఈ 3 కదా కట్టలు. వీటిని ఒక రోజు ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు మనం?
three ways. అమ్మా ఒక రూల్ అమ్మా 3 ways లోనా? ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఎకనామిక్స్ 6 బుక్స్ కూడా ఒక ప్యాకింగ్ చేసాం, దానికి ఈ అని పెట్టాం పేరు. అలాగే మ్యాథమెటిక్స్ ఏమో 3 బుక్స్ ప్యాకింగ్ చేసాం, దానికి ఎం అని పెట్టాం పేరు. అలాగే అకౌంటెన్సీ 2 బుక్స్ కూడా ప్యాకింగ్ చేసి దాని మీద ఏమో ఏ అని పెట్టాం పేరు. ఇప్పుడు ఈ 3 లెటర్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు ఒక రోలో? 3 factorial ways. మరి అలాగే కట్టలు కూడా అంతే కదమ్మా, Yes, sir. అంటే 3 ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు 3 ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేసినప్పటికీ కూడా మ్యాథమెటిక్స్ బుక్స్ కలిపే ఉంటాయి, అకౌంటెన్సీ బుక్స్ కలిపే ఉంటాయి, అలాగే ఇవి కూడా కలిపే ఉంటాయి కదా. Yes, sir. నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈసారి ఎకనామిక్స్ బుక్స్ వాటిని మార్చుకోవచ్చామా? మార్చుకోవచ్చు సార్. అలా మార్చడం వల్ల కూడా అవేమి మిస్ అవ్వవు కదా, అంటే ఒక చోట ఉంటాయి కదా అవి. ఎస్ సార్. 6 ఎకనామిక్స్ బుక్స్ ని వాటిని ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు? 6 factorial ways. తర్వాత 3 మ్యాథమెటిక్స్ బుక్స్ వాటిని 3 factorial ways. అలాగే 2 అకౌంటెన్సీ బుక్స్ వాటిని 2 factorial ways. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందమ్మా? 6 factorial into 3 factorial into 2 factorial. అంతకు ముందు ఒకటి వచ్చింది అప్పుడు అది into 3 factorial. అది ఆన్సర్ అవుతుందమ్మా. ఓకేనమ్మా? Yes, sir. ఇప్పుడు ఏం చేద్దాం అంటే థర్డ్ క్వశ్చన్ లో పని చేద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ రాసేద్దాం, ఆన్సర్ అక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి. The number of ways of arranging. The number of ways of arranging n books in which two particular books are not come together is n minus 2 into n minus 1 factorial. ఇది ఒక నోట్ పాయింట్ అని పెట్టుకుందాం. ఏమండి? నెక్స్ట్, ఇప్పుడు మూడోది. ఈసారి వాడు ఏమన్నాడు, 6 ఎకనామిక్స్ బుక్స్ 3 మ్యాథమెటిక్స్ బుక్స్ 2 అకౌంటెన్సీ బుక్స్ ఉన్నాయి కాబట్టి 6 ఎకనామిక్స్ బుక్స్ ని ఒక యూనిట్ అనుకుంటాను ఎకనామిక్స్. అలాగే 3 మ్యాథమెటిక్స్ అన్నా, వీటిని ఒక యూనిట్ అనుకుంటాను. అలాగే 2 అకౌంటెన్సీ బుక్స్, 2 అకౌంటెన్సీ, దీని ఒక యూనిట్ అనుకున్నాను. మొత్తాన్ని యాడ్ చేస్తే నాకు 3 యూనిట్స్ వచ్చాయి. వీటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే దే కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఏ రో in 3 factorial ways. Next, we arrange 6 economics books among themselves in 6 equal to 6 factorial ways. Similarly, 3 maths in 3p3 equal to 3 factorial ways. అలాగే 2 accountancy in 2p2 equal to 2 factorial ways. The required number of ways equal to 2
3 factorial into 6 factorial into 3 factorial into 2 factorial. 3 factorial అంటే 6, 6 factorial అంటే 720, 3 factorial అంటే 6, 2 factorial అంటే 2. 6 6 are 36, 36 2s are 72, 72 72s అంటే 4 51 840 అమ్మ. రాసుకున్నాం ఇక్కడ. అంటే మీకు అర్థం అవడం కోసం మ్యాటర్ రాస్తున్నాను కానీ మీరు మాత్రం ఎక్సైజ్ చేసేటప్పుడు మాత్రం మ్యాటర్ రాయండి. నోట్తో చెప్పేసుకుని వెళ్ళిపోతాను కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. రాసుకోండి. రాస్తున్నారమ్మా? అయిపోతే చెప్పండి అమ్మా. అన్నపూర్ణ గారు అర్థమవుతుందమ్మా మీకు? సార్ అర్థమవుతుంది సార్, క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు. ఏమా ఇందులో 4th క్వశ్చన్ ఎగ్జాంపుల్, హౌ మెనీ డిఫరెంట్ నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ఎనీ 3 అవుట్ ఆఫ్ 5 డిజిట్స్ 1 2 3 4 5 నో డిజిట్ బీయింగ్ రిపీటెడ్ ఇన్ ఎనీ నెంబర్ అంటున్నాడమ్మా. వాడు 5 డిజిట్స్ ఇచ్చాడమ్మా. దీని నుండి 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయని అడిగాడు. అలాగే ఎన్ని ఫామ్ అవుతాయమ్మా? 5p3 సార్. 5p3 వెరీ గుడ్. అందులో వాడు ఏమంటున్నాడు, హౌ మెనీ ఆఫ్ దీస్ విల్ బిగిన్ విత్ ఏ స్పెసిఫైడ్ డిజిట్ అంటున్నాడు. స్పెసిఫైడ్ డిజిట్ తో బిగిన్ అవ్వాలట. అంటే ఇప్పుడు స్పెసిఫైడ్ డిజిట్ తో బిగిన్ అవ్వాలి అంటే ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చమ్మా మనం? 1 వే సార్. వెరీ గుడ్. మరి రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉంటాయమ్మా? 2 ప్లేసెస్ ఉంటాయి సార్, 4 నెంబర్స్ ఉంటాయి సార్. 4 నెంబర్స్ ఉపయోగించి 2 ప్లేసెస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 4p2. అంటే అప్పుడు ఏమవుతుంది ఆన్సర్? 1 into 4p2 సార్. అంటే ఎంత అవుతుందమ్మా వాల్యూ? 12 సార్. వెరీ గుడ్. తర్వాత రెండో క్వశ్చన్ ఏమంటాడమ్మా, బిగిన్ విత్ ఏ స్పెసిఫైడ్ డిజిట్ అండ్ ఎండ్ విత్ అనదర్ స్పెసిఫైడ్ డిజిట్ అన్నాడమ్మా. అంటే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలం మనం? 1 వే సార్. వెరీ గుడ్. ఇంకా మిడిల్ ఒక ప్లేసే ఉంది. ఆ ఒక ప్లేస్ ని ఫిల్ చేయడానికి ఇంకెన్ని నెంబర్స్ ఉన్నాయి? 3 నెంబర్స్ ఉన్నాయి సార్. 3p1 3. అంటే ఎన్ని వేస్? 3 వేస్ సార్. సరే అమ్మా, వెరీ గుడ్. ఏమండి చూడండి, వాడు అక్కడ 5 డిజిట్స్ ఇచ్చాడమ్మా 4th క్వశ్చన్ లో. ఇచ్చిన డిజిట్స్ ఏంటంటే 1 2 3 4 5 అని ఇచ్చాడు గివెన్ డిజిట్స్. ఇందులో వాడు ఏమడుగుతున్నాడు, 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటున్నాడు. ద నెంబర్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్స్ ఏమవుతుంది? 5p3 అవుతుంది. 5p3 అంటే 5 into 4 into 3 అంటే 60 అవుతాయి. మీరు ఇలా కూడా చెప్పుకోవచ్చు కావాలంటే, ఫార్ములా అక్కడ లేకుండా ఇలా కూడా చేయొచ్చు. 5 into 4 into 3 అలా కూడా చేయొచ్చు. ఏమంటే నెక్స్ట్, ఇప్పుడు అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, స్పెసిఫైడ్ డిజిట్ తో స్టార్ట్ అవ్వాలి అంటున్నాడు. ఆ 3 డిజిట్స్ కూడా స్పెసిఫైడ్ డిజిట్ తో స్టార్ట్ అవ్వాలంటే, ఇది 1 వేలోనే మనం ఫిల్ చేయగలం. కాబట్టి రిమైనింగ్ ప్లేసెస్ లో మనకి రిమైనింగ్ డిజిట్స్ 4 ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏమో 3 ఉంటుంది. కాబట్టి 12 అవుతుంది. ఎలాగైనా చెప్పచ్చు, లేదా
ఫస్ట్ ప్లేస్ 1 వేలో ఫిల్ చేయగా రిమైనింగ్ ప్లేసెస్ 2 ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ ఏమో రిమైనింగ్ డిజిట్స్ 4 ఉంటాయి కాబట్టి 4p2 దట్ ఈక్వల్స్ 4 into 3 4p2 దట్ ఈక్వల్స్ 12. ఇలా కూడా చెప్పచ్చు. రెండోది ఏమన్నాడు, ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ కూడా స్పెసిఫైడ్ డిజిట్ తో ఫిల్ చేయాలి. అంటే ఈ రెండింటిని మనం 1 వేలోనే ఫిల్ చేయగలం. ఈ ప్లేస్ ని మాత్రం మనం రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి, 2 డిజిట్స్ ఫిల్ చేస్తాం కాబట్టి ఇంకా 3 ఉంటాయి. కాబట్టి ఈ ప్లేస్ ని మాత్రం మనం 3 వేస్ లో ఫిల్ చేయగలం. కాబట్టి ఇది 1 ఇది 1 కాబట్టి 1 into 3 into 1 అంటే 3 అవుతుంది. ఏమంటే లేదంటే 3p1 1 into 1 into కావాలంటే మీకు ఇది కూడా 1 into 4p2 ఏమంటే తర్వాత ఇలా అర్థమైపోద్ది కదమ్మా, మ్యాటర్ రాయాలి అక్కర్లేదుగా. తర్వాత 5th క్వశ్చన్ అమ్మా. 5th క్వశ్చన్ ఏమంటాడమ్మా, హౌ మెనీ 4 digit నెంబర్స్. ఒకసారి కార్తికేశ్వర్. Yes, sir. హౌ మెనీ 4 digit నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ది డిజిట్స్ అని చెప్పి 1 2 3 5 7 8 9 ఇచ్చాడు. ఇఫ్ నో డిజిట్ ఈస్ రిపీటెడ్ ఇన్ ఎనీ నెంబర్, హౌ మెనీ ఆఫ్ దిస్ విల్ బి గ్రేటర్ దాన్ 3000 అంటాడు. ఫస్ట్ ఏంటి క్వశ్చన్, మొత్తం ఎన్ని డిజిట్స్ ఇచ్చాడు? 7 digits ఇచ్చాడు సార్. ఆ 4 digit ఫామ్ చేయాలి సార్. 4 digit నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయని అడుగుతున్నాడు. ఫస్ట్ ఎన్ని ఫామ్ అవుతాయి? 7p4 సార్. 7p4 ఫామ్ అవుతాయి. వెరీ గుడ్. తర్వాత కండిషన్ ఇచ్చాడు, గ్రేటర్ దాన్ 3000 అయి ఉండాలి సార్. అంటే ఫామ్ అయ్యే నెంబర్స్ అన్ని కూడా గ్రేటర్ దాన్ 3000 అవ్వాలి. అయితే ఫస్ట్ ప్లేస్ మనం 3 తో గానీ 5 తో గానీ 7 తో గానీ 8 తో గానీ 9 తో గానీ ఫిల్ చేయాలి సార్. ఎన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చు? 5 ways సార్. 5 ways. మరి రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? రిమైనింగ్ 3 ప్లేసెస్ ఉన్నాయి సార్. మరి రిమైనింగ్ డిజిట్స్ 6p3. ఆన్సర్ ఏమవుతుంది? 5 into 1 5 into 4 5 into 120 సార్. 600 సార్. సరే, వెరీ గుడ్ అమ్మ. అయితే ఇంకో విషయం, మరి 3000 కన్నా ఎక్కువ అంటే 5 digit 6 digit తీసుకొచ్చా నేను? 7 digit ఎస్ సార్, తీసుకొచ్చా. ఫస్ట్ ప్లేస్ 5 కానీ 6 సార్. మళ్ళీ చెప్పండి. 5 digit నెంబరు, 6 digit నెంబరు, 7 digit నెంబర్లు ఇవన్నీ కూడా 3 కన్నా ఎక్కువ ఉంటాయి కదా 3000 కన్నా. మరి అవి తీసుకొచ్చా అన్నాను. కాకపోతే 4 digit అడిగాడు కదా సార్ అక్కడ. అది ఇంకో విషయం. అంతే. సరే, ఇప్పుడు వాడు ఇచ్చిన డిజిట్స్ 1 2 3 5 7 8 9 అమ్మా. గివెన్ డిజిట్స్ సార్ 1 2 3 5 7 8 9. ఏమంట దీని నుండి నాకు 4 digit నెంబర్స్ అంటాడు కాబట్టి ద నెంబర్ ఆఫ్ 4 digit నెంబర్స్ ఈక్వల్స్ మొత్తం 7 ఉన్నాయి కాబట్టి 7p4 అవుతుందమ్మా. 7p4 అంటే 7 into 6 into 5 into 4 అమ్మా. అంటే 5 4 20 120 840 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వాడు అడిగింది ఏంటంటే గ్రేటర్ దాన్ 3000 అవ్వాలన్నమాట. ద నెంబర్స్ గ్రేటర్ దాన్ 3000. ఎప్పుడైతే 3000 అన్నారో అది కూడా 4 digit నెంబర్ అవ్వాలి, 3000 అవ్వాలి. కాబట్టి ద 4 digit నెంబర్స్ గ్రేటర్ దాన్ 3000. కాబట్టి 4 digit నెంబర్స్ 4 ప్లేసెస్ తీసుకున్నాను నేను. మరి ఫస్ట్ ప్లేస్ ని ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను నేను అంటే 1 2 తప్పించి మిగిలిన అన్నిటితో ఫిల్ చేయగలను. కాబట్టి 3 5 7 8 9 అంటే 5 వేస్ లో ఫిల్ చేయగలను. రిమైనింగ్ ప్లేసెస్ 3 ఉన్నాయి. ఈ రిమైనింగ్ 3 ప్లేసెస్ ని ఫిల్ చేయడానికి ఇక్కడ నాకు అందుబాటులో ఉన్న నెంబర్స్ 6 ఉన్నాయి. కాబట్టి 6p3 దట్ ఈక్వల్స్ 5 into 6p3 అంటే 5 into 6 into 5 into 4 అంటే 120 into 5 అంటే 600. ఏమా తర్వాత 6th క్వశ్చన్ చూడమ్మా. 6th క్వశ్చన్ చూడండి. ప్రీతి ఉందా? ప్రీతి మణికంఠ. Yes, sir. Find the total number of numbers greater than 2000 that can be formed with the digits
1 2 3 4 5 no digit being repeated in any number ఏమంటే Yes, sir. వాడి 5 digits ఇచ్చాడమ్మా. 6th one given digits are 1 2 3 4 5 వాడు ఏమడుగుతున్నాడు క్వశ్చన్ లోను Greater than 2000 numbers అడుగుతుంది సార్. 2000 కన్నా ఎక్కువ ఉండే నెంబర్లు ఎన్ని ఉంటాయి, ఎన్ని ఫామ్ అవుతాయని అడుగుతున్నాడు. ఎస్ సార్. అంటే ఎలా తీసుకోవాలి మనకంటే? ఇక్కడ మనకి స్పెసిఫిక్గా ఏం చెప్పలేదు కాబట్టి 4 digit నెంబర్ తీసుకోవచ్చు, 5 digit నెంబర్ కూడా తీసుకోవచ్చు సార్. వెరీ గుడ్. ఎందుకంటే 5 digit నెంబర్ ఎందుకు తీసుకోవడం? 2000 కన్నా ఎక్కువ ఇస్తామంటారు. 2000 అనేది 4 digit కాబట్టి ఆల్ 5 digit నెంబర్స్ ఆర్ గ్రేటర్ దాన్ 2000 కాబట్టి 5 digit నెంబర్ తీసుకోవడం. ఎస్ సార్. ఫస్ట్ 4 digit నెంబర్ చూసుకుంటే ఫస్ట్ ప్లస్ 2 4 3 5 4 వేస్లో ఫిల్ చేయొచ్చు సార్. అంటే ఇప్పుడు ముందు వాడు అసలు ఈ నెంబర్స్ తో ఫామ్ అయ్యే నెంబర్స్ కూడా అడిగాడా క్వశ్చన్ లో? అడగలేదు కదా. ఏం అడగలేదు సార్ అలా. కాబట్టి సిన్స్ ఆల్ ద నెంబర్స్ ఏమవ్వాలి, గ్రేటర్ దాన్ 2000 అవ్వాలి. ఎస్ సార్. 4 digit నెంబర్స్ అవుతాయి, 5 digit. 5 digit numbers అవుతాయి. కాబట్టి 4 digit నెంబర్స్ కాబట్టి 1 2 3 4 తీసుకున్నాను నేను. ఫస్ట్ Four ప్లేస్ ని First 4 place వేస్ 4 వేస్లో ఫిల్ చేయొచ్చు సార్. 2 3 4 5 2 3 4 5 4 వేస్ 4 4 5 3 places రిమైనింగ్ 3 ప్లేస్ 4p3 సార్. 4 నెంబర్స్ ఉంటాయి కదా సార్ ఎన్ని నెంబర్తో. అంటే ఎంత అవుతుంది? 4 into 4p3 అవుతుంది. 4 into 24. 24 అంటే 96 అవుతుంది. ఎస్ సార్. ఇప్పుడు 5 digit నెంబర్ సార్. 5 digit numbers. 5 ఫస్ట్ 5 digit ఫస్ట్ ప్లేస్ దేనితోనే స్టార్ట్ అవుతుంది సార్. 5 digit అంటే ఇంకా 2000 కన్నా ఎక్కువే కదా సార్. అందుకని 5 వేస్ 5 ఫ్యాక్టర్లు వస్తుంది సార్. 5 4 3 2 1. దట్ ఈక్వల్ టు 120 అవుతుంది. ఎస్ సార్. 120 ప్లస్ 96. వెరీ గుడ్. 5 ఫ్యాక్టర్ అని కూడా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 2000. ఇది మ్యాటర్ మీకు అర్థం అవడం కోసం రాస్తాను. ఎగ్జామ్లో మీరు ఏం రాయట్లేదు, డైరెక్ట్ గా స్టెప్ వేసుకున్న ఆన్సర్ డైరెక్ట్ గా చెప్పాడు. 96 120 కలిపితే 216 అంతే. ఈక్వల్స్ 96 ప్లస్ 120. నెక్స్ట్ తర్వాత 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ ఏమన్నాడమ్మా? 6th క్వశ్చన్ అయ్యింది. ఇప్పుడు 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ చూడండి. ఇది ఎవరు చెప్తారంటే అన్నపూర్ణ గారు మీరు చెప్పండి. There are 6 students of whom 2 are Indians, 2 Americans and the remaining 2 are Russians. They have to stand in a row for a photograph so that the 2 Indians are together, the 2 Americans are together, so also the 2 Russians. Find the number of ways in which they can do so. చెప్పండి సార్. 6 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ఇద్దరేమో ఇండియన్స్ ఉన్నారు, ఇద్దరు అమెరికన్స్ ఉన్నారు, ఇద్దరు రష్యన్స్ ఉన్నారమ్మా. ఏమంటాడంటే సేమ్ కంట్రీకి సంబంధించిన పీపుల్ ఒకే చోట ఉండాలి అంటున్నాడు. అంటే 2p2 సార్. 2 పార్టికల్ వేస్. అలా కాదండి, 2p2 ఎందుకు వచ్చింది? అంటే 2 ఇండియన్స్ ఒక చోట ఉంటారు, 2 అమెరికన్స్ 2 రష్యన్స్. ఎకనామిక్స్ బుక్స్ 6, మ్యాథ్స్ బుక్స్ 3, అలాగే అకౌంటెన్సీ బుక్స్ 2 అని చెప్పినప్పుడు అవి కలిపి ఉండాలి అంటే మనం ఏం చేసాం, వాటిని కట్ట కింద కట్టేసాం, కట్టేసేసాం, ఒక బుక్ కింద తీసుకున్నాం. అవునండి. కాబట్టి ఇక్కడ 2 ఇండియన్స్ ఎలా తీసుకోవాలి మనం? 1 ఇండియన్ కట్ట కింద తీసుకోవాలి. ఇండియన్ కింద, అలాగే 2 అమెరికన్స్ ని ఒక అమెరికన్ కింద తీసుకోవాలి, 2 రష్యన్స్ ని ఒక రష్యన్ కింద తీసుకోవాలి. అంటే మొత్తం ఎంతమంది పర్సన్స్ అవుతారండి? 3 పర్సన్స్ అవుతారండి. 3 పర్సన్స్ ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చండి? 3 లెటర్స్ ని ఒక రోల్ ఎలా అరేంజ్ చేస్తున్నాం? 3 పర్సన్స్ ఒక రోల్ 3p3 అండి. అంటే 3 ఫ్యాక్టర్లు వేసండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇద్దరు ఇండియన్స్ ని వాళ్ళు మార్చినప్పటికీ కూడా వాళ్ళు ఒక చోట ఉంటారుగా? ఒక చోట ఉంటారండి. కాబట్టి వాళ్ళు ఎన్ని రకాలుగా మార్చొచ్చండి? 2 రకాలుగా మార్చొచ్చు. 2p2 2 ఫ్యాక్టర్లు వేసి, అలాగే రష్యన్స్ ని 2 ఫ్యాక్టర్లు వేసి,
అమెరికన్స్ ని అంతే 2 ఫ్యాక్టోరియల్ వేస్. 2 ఫ్యాక్టోరియల్ వేస్. నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతుందండి 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అవుతుందమ్మా. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. 7th వన్ ఇండియన్స్ ఇద్దరు ఉన్నారు, అమెరికన్స్ ఇద్దరు ఉన్నారు, రష్యన్స్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిని ఒక రష్యన్ అనుకున్నాం, వీళ్ళిద్దరిని ఒక అమెరికన్ అనుకున్నాం, లేదంటే పర్సన్ అనుకోండి పోయిందే ఉంది. మొత్తం ఇద్దరు అయ్యారు, లేకపోతే పర్సన్ అనుకోండి 3 పర్సన్స్ అయ్యారు. వీళ్ళని ఒక రోలో ఎన్ని రకాలుగా అరేంజ్ చేసుకుంటే యూ కెన్ బి అరేంజ్ ఇన్ రో 3p3 ఈక్వల్ టు 3 ఫ్యాక్టోరియల్ వేస్. తర్వాత నెక్స్ట్ 2 ఇండియన్ arranged among themselves in 2p2 equal to 2 factorial ways. అలాగే similarly 2 American 2 factorial ways. అలాగే 2 Russian మీరు ఆడియో ఆఫ్ చేయండి. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ కావాలంటే మనకి ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్స్ 6 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అవుతున్నాం. అంటే ఇప్పుడు 48 అవుతుంది, 48 అవుతుందన్న. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడమ్మా. 8th క్వశ్చన్ ఇది ఎవరు చెప్తారు? శివమార్కండేయులు. A family of 4 brothers and 3 sisters. Family అది to be arranged for a photograph in photo. Yes, sir. Can they be seated? So వాయిస్ క్లారిటీ లేదా? sir. బాగానే ఉందా? Business సార్ చెప్పండి సార్. ఇప్పుడు business సార్ చెప్పండి సార్. ఫ్యామిలీలో 4 బ్రదర్స్ ఉన్నారట, 3 సిస్టర్స్ ఉన్నారట అమ్మా. వీళ్ళని ఏంటంటే అరేంజ్ చేయాలి. దీనికోసం అంటే ఫోటోగ్రాఫ్ కోసం అట ఒక రోజు. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ దే బి సీటెడ్? ఆల్ ద సిస్టర్స్ సిట్ టుగెదర్. అలాగే అది ఫస్ట్ కేస్. అలాగే ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ లో నో 2 సిస్టర్స్ సిట్ టుగెదర్ అంటాడు. ఫస్ట్ సార్ ఆల్ ద సిస్టర్స్ సిట్ టుగెదర్ అన్నాడు కదా సార్. అంటే సిస్టర్స్ అందరినీ ఒక పర్సన్ కింద తీసుకుంటాం సార్. అంటే టోటల్ పర్సన్స్ ఎంతమంది అవుతారు? 5 సార్. 5 పర్సన్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ 5 నంబర్స్ 5p5 అంటే 5 ఫ్యాక్టోరియల్ సార్. నెక్స్ట్ మళ్ళీ సిస్టర్ వాళ్ళని 3 ఫ్యాక్టోరియల్ కింద సార్. అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఆన్సర్ ఏమవుతుంది? 720 సార్. వెరీ గుడ్. తర్వాత నో 2 గర్ల్స్ ఆర్ టుగెదర్ అన్నాడు. నో 2 సిస్టర్స్ ఆర్ సిట్ టుగెదర్ అంటే ఫస్ట్ 4 బ్రదర్స్ ని అరేంజ్ చేస్తాం 4 ఫ్యాక్టోరియల్ వేస్ లో. వాళ్ళ మధ్యన 5 గ్యాప్స్ ఉంటాయి సార్. 5 గ్యాప్స్ లో 3 సిస్టర్స్ ని 3 వేస్. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5p3 24 ఇంటూ 60 1440. సరే వెరీ గుడ్. ఏమంటే అక్కడ మొత్తం 4 బ్రదర్స్ ఉన్నారు, 3 సిస్టర్స్ ఉన్నారమ్మా. 4 బ్రదర్స్ 3 సిస్టర్స్. ఏమంటే ఫస్ట్ క్వశ్చన్ లో ఏమన్నాడంటే ఆల్ సిస్టర్స్ కమ్ టుగెదర్ అన్నాడు. కమ్ టుగెదర్ అన్నాడు అన్న. అందువల్ల ఈ 3 సిస్టర్స్ ని ఒక యూనిట్ అనుకుంటాను నేను. 4 బ్రదర్స్ ప్లస్ 3 సిస్టర్స్ ని ఒక యూనిట్ అనుకుంటాను నేను. ఒక యూనిట్ లేదంటే ఒక పర్సన్ అనుకుంటాను, లేదా 1 పర్సన్. అప్పుడు మొత్తం టోటల్ 5 మెంబర్స్ అవుతారు, 5 పర్సన్స్ అవుతారు. దే కెన్ బి అరేంజ్డ్
arranged in 5p5 equal to 5 factorial ways. Next 3 sisters ni next we arrange 3 sisters among them in 3p3 equal to 3 factorial ways. Required number of ways equal to 5 factorial into 3 factorial. So 120 into 6, 720. వరకు రాసుకోండమ్మా, అయిపోతే చెప్పండి. అమ్మ రెండో క్వశ్చన్లో వాడు నో టూ సిస్టర్స్ సిట్ టుగెదర్ అన్నాడమ్మా. నో టూ సిస్టర్స్ సిట్ టుగెదర్ అన్నాడు. కాబట్టి ముందు నేను ఏంటంటే బ్రదర్స్ని అరేంజ్ చేస్తాను. 4 బ్రదర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళ మధ్య మొత్తం 5 గ్యాప్స్ వస్తాయమ్మా. ఈ 4 బ్రదర్స్ని మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 4p4 అంటే 4 ఫ్యాక్టర్లు వేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఈ 5 గ్యాప్స్లోను మనకి సిస్టర్స్ ఎంతమంది ఉన్నారు? 3 సిస్టర్స్ ఉన్నారు కాబట్టి ఈ 3 సిస్టర్స్ని మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 5p3 వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు సిస్టర్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 4 factorial into 5p3 అవుతుంది. The required number of ways. The required number of ways equal to 4 factorial into 5p3 అమ్మ. 24 into 5 into 4 into 3. 4 20 3 60 60 120 అంటే 14 40 ఏమండి? నెక్స్ట్ 9th క్వశ్చన్ అండి. 9th క్వశ్చన్ Ignesh. Sir. 9th question చూడమ్మా. In how many ways can 8 persons be seated at a round table? In how many cases will 2 particular persons sit together? ఆ 2 persons ని 1 యూనిట్ గా తీసుకుంటే టోటల్ గా 9 persons అవుతారు సార్. అది అలాగే 8 persons నుంచి 2 తీసుకుంటాం. ఇప్పుడు వాడు 8 persons ఇచ్చాడమ్మా. అందులో మరి తీసుకుంటే 9 ఎలా అవుతారు? 8 persons అవుతారు సార్. 8 ఎందుకు అవుతారు? 8 persons లో ఇద్దరిని కలిపి ఒకళ్ళని తీసుకున్నావు కదా నువ్వు. అప్పుడు 8 లోంచి 2 తీసేస్తే 6 అవుతారు కదా సార్. అవును, ఆ ఒక పర్సన్ కలిపితే ఎంత అవుతారు? 7 అవుతారు. 7 అవుతారు సార్. అదే 7 అవుతారు. మరి 7 ని ఒక సర్కిల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 7 - 1 ఫ్యాక్టరీ లో చేయొచ్చు సార్. అంటే 6 ఫ్యాక్టరియల్ వేస్ లో. ఎస్ సార్. నెక్స్ట్ అంతేనా? ఇంకేముంది సార్? మరి ఇప్పుడు 2 పర్టికులర్ పర్సన్స్ ని ఒక పర్సన్ అనుకున్నప్పుడు వాళ్ళు మార్చుకోవచ్చుగా. 2 ఫ్యాక్టరియల్ వేస్ ఏమా? ఎస్ సార్. సరే, ఇప్పుడు 9th క్వశ్చన్. మొత్తం టోటల్ పర్సన్స్ 8 మెంబర్స్ ఇచ్చాడమ్మా. అందులో ముందు ఒక క్వశ్చన్ అడిగాడు. ఏంటంటే అది ఆ 8 మెంబర్స్ ని ఒక సర్కిల్ లో రౌండ్ టేబుల్ లో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అని అడిగాడు. అది 7 ఫ్యాక్టరీలు అవుతుంది. 8 - 1 ఫ్యాక్టరీలు వచ్చి 8 persons. Total persons equal to 8. The number of circular permutations equal to 8 - 1 factorial equal to 7 factorial equal to 5040. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు 2 పర్టికులర్ పర్సన్స్ సిట్ టుగెదర్ అన్నాడు కాబట్టి since 2 particular persons sit together, so they can be treated as
they can be treated as 1 person. Then total number of persons equal to 6 plus 1 equal to 7. They can be arranged in a circle in 7 minus 1 factorial equal to 6 factorial ways, 720 ways. Next we arrange two particular persons among them in 2pt equal to 2 factorial equal to 2 ways. The required number of ways equals 720 into 2. That equals 1440. అంతే ఏమంటే తర్వాత 10th క్వశ్చన్ అమ్మా. పని చేయండి అమ్మా, ఇప్పుడు 3:09 అయింది. మీరు ఏం చేస్తారంటే కరెక్ట్ గా 4:09కి వచ్చేయండి బ్రేక్ తీసుకుని. అబ్బాయి 3:09 అయింది కాబట్టి 3:19కి వచ్చాను బ్రేక్ తీసుకుని. 4:09 సార్ ఒక్కసారి 2 పర్టికులర్ పర్సన్స్ కాదు చెప్పరా? మీరు మిగిలిన వాళ్ళు బ్రేక్ తీసుకోండమ్మా. మీరు కరెక్ట్ గా 3:19కి వచ్చేయండి ఏమా. నెక్స్ట్ 10th క్వశ్చన్ అమ్మా. 10th క్వశ్చన్ శైలేంద్రి అమ్మా క్వశ్చన్ చూడండి. 6 boys and 5 girls are to be seated for a photograph in a row such that no 2 girls sit together and no 2 boys sit together. Find the number of ways in which this can be done అన్నడమ్మా. మొత్తం అక్కడ 6 boys ఉన్నారు, 5 girls ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఫోటోగ్రాఫ్ కోసం ఉన్నారన్నమాట. ఒక లైన్ లో ఉన్నారు, ఒక రోలో ఉన్నారు. అయితే 2 girls sit no 2 girls sit together, no 2 boys sit together అంటాడమ్మా. ఏమా ఇది ఎలా చేస్తారమ్మా శైలేంద్రి? రమ్య సార్ అమ్మా ఇది క్వశ్చన్ ఎలా చేస్తారమ్మా? 6 boys 5 girls ఉన్నారమ్మా. వీళ్ళేమో ఫోటోగ్రాఫ్ కోసం ఒక రోలో ఉన్నారు, కూర్చున్నారు. అయితే నో 2 girls sit together, no 2 boys sit together అంటాడమ్మా. ఎలా చేస్తారమ్మా? ఫస్ట్ 5 girls ని 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేస్తాం సార్. తర్వాత 6 gaps లో 6 boys ని 6 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేస్తాం సార్. అంటే ఇప్పుడు ఒకటమ్మా విషయం ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే ఆల్టర్నేటివ్ కాదు. అంటే నీకు ఇక్కడ 5 girls ని అరేంజ్ చేయడం అని చెప్తున్నావు, బాగానే ఉంది, అది కరెక్టే. కానీ ఇక్కడ ఫోటోగ్రాఫ్ కోసం కాబట్టి ఆ సిచ్యువేషన్ లో అలా చెప్పకూడదు. ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఫోటో తీయించుకోవడానికి ఒక 11 మంది వెళ్ళారు అనుకో, అక్కడ ఎన్ని చైర్లు వేస్తారు? 11 chairs సార్. 11 చైర్స్ వేస్తారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు 11 చైర్స్ లోని వాళ్ళు ఏమనుకున్నారంటే ఏ ఇద్దరు గర్ల్స్ నో సిట్ టుగెదర్, no 2 girls are sit together, అలాగే no 2 boys are sit together అన్నారు. అప్పుడు ఖచ్చితంగా ఆ వేసిన కుర్చీల్లో ఏ ప్లేస్ లో బాయ్స్ ఉంటారు? అదేటమ్మా మాట్లాడటమ్మా. ఆడ్ ప్లేసెస్ లో సార్. వెరీ గుడ్, అలా చెప్పాలన్నమాట ఇక్కడ. ఎందుకంటే నువ్వు చెప్పింది కరెక్టే, కాకపోతే ఏంటంటే సిచ్యువేషన్ బట్టి మాత్రం ఇలా మాట్లాడాలన్నమాట. ఏమా
కరెక్టే, వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందమ్మా 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఎంత క్వశ్చన్లో మొత్తం 6 బాయ్స్ ప్లస్ 5 గర్ల్స్ ఇచ్చడం, మొత్తం 11 పర్సన్స్. ఈ 11 పర్సన్స్ కి 11 సీట్స్ వేసాం అనుకోండి, 3 4 5 6 7 8 9 10 11. ఏమండి ఇప్పుడు ఇలా 11 సీట్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ సెట్ అవ్వాలి అంటే ఇక్కడ 11 సీట్స్ లోను 6 బాయ్స్ ఉన్నారు కాబట్టి 11 ఆడ్ ప్లేసెస్ లో బాయ్స్ ఉండాలండి. అంటే ఇక్కడ 3 5 7 9 11 బి. కాబట్టి ఈ ఆడ్ ప్లేసెస్ లో 6 బాయ్స్ ని మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 6 ఆడ్ ప్లేసెస్ ఉన్నాయి, 6 బాయ్స్ ఉన్నారు కాబట్టి 6p6 అంటే 6 ఫ్యాక్టర్లు వేసాం. అలాగే నెక్స్ట్ ఈవెన్ ప్లేసెస్ ఏమో 5 ఈవెన్ ప్లేసెస్ ఉన్నాయి, 5 గర్ల్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళని 5p5 అంటే 5 ఫ్యాక్టర్లు వేసి అరేంజ్ చేసుకొచ్చాం. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్స్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్స్ 6 ఫ్యాక్టర్లు ఇంటూ 5 ఫ్యాక్టర్లు అమ్మాయి. 6 ఫ్యాక్టర్లు అంటే 720 ఇంటూ 5 ఫ్యాక్టర్లు అంటే 120 అంటే 1440 ఇంటూ 6 అవుతుంది. 1440 ఇంటూ 6 అంటే 86,400 అమ్మాయి. ఏమా నెక్స్ట్ ఈసారి ఎక్సైజ్ 5B అమ్మాయి చూడండి ఒకసారి. ఈ ఎక్సైజ్ 5Bలో మాత్రం నేను మ్యాటర్ రాయను, మ్యాక్సిమం మనం నోట్తోనే చేసేయాలి. ఏమా ఎక్సైజ్ 5B ఏమంటే ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 7 గర్ల్స్ ఫార్మ్ ఏ రింగ్ ఈజ్ 100. 7 గర్ల్స్ కూడా రింగ్ ఫామ్ చేయాలంటే ఎన్ని రకాలుగా ఫామ్ చేస్తారు? రింగ్ ఫామ్ చేయడం అంటే దాని అర్థం ఏంటి? ఆ 7 గర్ల్స్ కూడా ఒక సర్కిల్లో ఉండాలన్నమాట, సర్కిల్ ఫామ్ లో ఉండాలి. సర్కిల్ ఫామ్ లో ఉండాలంటే 7 పర్సన్స్ ని సర్కిల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు మనం? 7 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత వాల్యూ? 720 అంటే ఆప్షన్ సి అవుతుందమ్మా. ఓకేనమ్మా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 7 బాయ్స్ సిట్ ఇన్ ఏ రౌండ్ టేబుల్ సో దట్ 2 పర్టికులర్ బాయ్స్ మే సిట్ టుగెదర్ అన్నాడు. 2 పర్టికులర్ బాయ్స్ మే సిట్ టుగెదర్. ఆ 2 పర్టికులర్ బాయ్స్ కలిపి కూర్చోవాలట. కాబట్టి 2 బాయ్స్ తీసేస్తే ఇందులో 5 మెంబర్స్ ఉంటారు. ఆ 2 పర్టికులర్ బాయ్స్ ని ఒక బాయ్ అనుకుంటే మొత్తం 6 బాయ్స్ ఉంటారు. 6 బాయ్స్ ని ఒక సర్కిల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు నేను? 6 బాయ్స్ ని 5 ఫ్యాక్టర్లు బై 2 వేస్ లో అరేంజ్ చేయొచ్చు నేను. సారీ 5 ఫ్యాక్టర్ల వేస్ లో అరేంజ్ చేయొచ్చు. 5 ఫ్యాక్టర్ల వేస్ లో అరేంజ్ చేసిన తర్వాత ఈ 2 పర్టికులర్ బాయ్స్ ని వాళ్ళు మార్చుకోవచ్చు కదా నేను. కాబట్టి 5 ఫ్యాక్టర్లు ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టర్లు అంటే 120, 120 ఇంటూ 2 అంటే 240 అవుతుందమ్మా. అంటే ఆప్షన్ ఏ అమ్మా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడమ్మా. ఇఫ్ 50 డిఫరెంట్ జ్యువెల్స్ కెన్ బి సెట్ టు ఫార్మ్ ఏ నెక్లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఈజ్. మరి 50 డిఫరెంట్ జ్యువెల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏమవుతుంది? ఫార్ములా n-1 ఫ్యాక్టోరియల్ బై 2 కాబట్టి 50 - 1 ఫ్యాక్టోరియల్ బై 2 అంటే 50 - 1 కాబట్టి 49 ఫ్యాక్టోరియల్ బై 2 అవుతుందమ్మా. అంటే ఆప్షన్ బి అమ్మా. నెక్స్ట్ 3 లేడీస్ 3 జెంట్స్ కెన్ బి సీటెడ్ అరౌండ్ ఏ టేబుల్ సో దట్ ఎనీ 2 and only 2 ఆఫ్ ది లేడీస్ టుగెదర్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఈజ్ అన్నాడు. ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 7 గర్ల్స్ ఫార్మ్ ఏ రింగ్ అన్నాడు కాబట్టి 7 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్ అంటే 720 అవుతుందమ్మా. అంటే ఆప్షన్ సి అమ్మా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడమ్మా? ద నెంబర్ ఆఫ్ వేస్ 7 బాయ్స్ సిట్ టుగెదర్ రౌండ్ టేబుల్ 2 పర్టికులర్ బాయ్స్ మే సిట్ టుగెదర్ అన్నాడు కాబట్టి 5 ప్లస్ 2 పర్టికులర్ బాయ్స్ ఒక పర్సన్ అనుకున్నాను. అంటే వీళ్ళని ఎలా అరేంజ్ చేయొచ్చు అంటే నేను రౌండ్ టేబుల్ అని కాబట్టి 6 ఫ్యాక్టర్లు అంటే 6 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టర్లు వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అలాగే 2 పర్టికులర్ బాయ్స్ ని వాళ్ళని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే నేను 2 ఫ్యాక్టర్లు వేస్ లో అరేంజ్ చేసుకోవచ్చు. 2 పర్టికులర్ బాయ్స్ ఇన్ 2 ఫ్యాక్టర్లు వేస్ అరేంజ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 5 ఫ్యాక్టర్లు ఇంటూ 2 ఫ్యాక్టర్లు అవుతుంది. అంటే 120 ఇంటూ 2
అంటే 240 అవుతుందమ్మ. అంటే ఆప్షన్ ఏ అమ్మ. నెక్స్ట్ మూడోది 50 డిఫరెంట్ జ్యువెల్స్ ఉన్నాయట, నెక్లెస్ ఫామ్ చేయాలట. కాబట్టి n-1 ఫ్యాక్టోరియల్ బై 2 కాబట్టి ఫార్ములా దట్ ఈక్వల్స్ 50 - 1 ఫ్యాక్టోరియల్ బై 2 అంటే 49 ఫ్యాక్టోరియల్ బై 2 అవుతుందమ్మ. తర్వాత క్వశ్చన్ ఏమన్నాడమ్మా, 3 ladies and 3 gents can be seated at a round table so that any 2 and only 2 of the ladies sit together. Any 2 ladies sit together అంటే ఏమొస్తుంది? గమనిస్తున్నారు అక్కడ, ఎనీ 2 లేడీస్ అంటే సిట్ టుగెదర్ అంటే ఏమొస్తుంది? మాట్లాడటమే. ఎనీ 2 లేడీస్ సిట్ టుగెదర్ అంటే మాట్లాడటమే. ఎనీ 2 లేడీస్ సిట్ టుగెదర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అని ఉందనుకోండి, ఏబిసి అని 3 లేడీస్ ఉన్నారు అనుకోండి, అక్కడ ఎనీ 2 లేడీస్ సిట్ టుగెదర్ అంటే ఏబి కలిపి కూర్చోవచ్చు, లేదా బీసీ కలిపి ఉండొచ్చు, లేదంటే సిఏ కలిపి ఉండొచ్చు. అర్థమవుతుందండి? అర్థమైంది సార్. 2 of the ladies సిట్ టుగెదర్ అంటే పర్టికులర్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కూర్చోవడం అండి. అర్థమవుతుందండి? అయితే ఇక్కడ ఎనీ 2 of the ladies సిట్ టుగెదర్ అన్నాడు కాబట్టి అక్కడ ఎనీ 2 అంటే 3 ways లో కూర్చోవచ్చు. 3 ways వస్తుంది. ఎందుకంటే ఏబిసి అనేది 3 గర్ల్స్ అనుకున్నారు అనుకోండి, ఏబిసి. ఎనీ 2 లేడీస్ సిట్ టుగెదర్ అంటే ఏబి ఉండొచ్చు, బీసీ ఉండొచ్చు, సిఏ ఉండొచ్చు. ఇద్దరు కలిపి ఉండొచ్చు, వీళ్ళిద్దరు కలిపి ఉండొచ్చు, వీళ్ళిద్దరు కలిపి ఉండొచ్చు, ఏదైనా ఎనీ 2 లేడీస్ ఉంటారు. కాబట్టి 3 ways అవుతుందా మీరు. అలాగే ఇప్పుడు ఈ 2 members ని ఒక పర్సన్ కింద అనుకున్నాం అనుకోండి, అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అవుతారమ్మా? ఈ మెంబర్స్ ని ఒక పర్సన్ అనుకున్నాం అనుకోండి, 2 గర్ల్స్ ని, అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అవుతారు? 5 members అవుతారు. 5 members ని ఒక సర్కిల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 5 - 1 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 24. అలాగే నెక్స్ట్ ఈ ఎనీ 2 గర్ల్స్ సిట్ టుగెదర్ అన్నాడు కదా, ఎనీ 2 గర్ల్స్ సిట్ టుగెదర్ అన్నప్పుడు ఎన్ని రకాలుగా వచ్చింది మనకు? అది 3 ways లో వచ్చింది. అవునా? కాబట్టి 3 × 24 అంటే ఎంత అవుతుంది? 72 అవుతుంది. అర్థమవుతుందమ్మా మీకు నేను చెప్పింది? ఏమా అర్థమైంది. డౌట్ ఏమైనా ఉందమ్మా ఎవరికైనా? ఏమా ఎవరికైనా డౌట్ ఏమైనా ఉందా? మాట్లాడరేటమ్మా, డౌట్ ఏం లేదా? నో సార్. సరే అయితే ఇప్పుడు కాబట్టి ఇది 3 ways వచ్చింది. కాబట్టి ఇక్కడ 2 persons ని మనం ఏబి అయినా కలిసి కూర్చోవచ్చు, లేదా బీసీ అయినా కలిసి ఉండొచ్చు, లేదా సి అయినా కలిపి ఉండొచ్చు. కాబట్టి ఎవరు కలిపి ఉన్నా కానీ ఇద్దరు పర్సన్స్, ఇద్దరు గర్ల్స్ మాత్రం కలిపి ఉంటారన్న విషయం తెలుసు. కాబట్టి ఆ ఇద్దరు గర్ల్స్ ని 1 unit అనుకున్నాం అనుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 5 members అవుతారు. 3 boys ప్లస్ 1 unit of 2 particular girls, 2 girls plus 1 girl equal to 5 persons. వీళ్ళ మనం 4 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. 5 - 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 4 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. ఇలాంటిది మనకు 3 ways వచ్చింది కాబట్టి ఏ ఇద్దరైనా అన్నాడు కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 అంటే the required number of ways. The required number of ways equal to 4 factorial into 3 అంటే 24 into 3 72 అవుతుందమ్మా. నెక్స్ట్ 5th one అమ్మా. 5th one ఏమంటాడు చూడమ్మా, చూడండి ఒకసారి. The number of ways in which the letters of the word dogmatic can be arranged is. ఈ ఇందులో రీఅరేంజ్మెంట్ అనలే, అరేంజ్డ్ ఈజ్ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏ లెటర్ రిపీట్ లేదు, గొడవ లేదు. తర్వాత చూడండి ఇక్కడ మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3, 6, 8 లెటర్స్ ఉన్నాయండి. 8 లెటర్స్ ని ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు మనం? 8 × 8 అంటే 8 ఫ్యాక్టోరియల్ వేస్. 8 ఫ్యాక్టోరియల్ వేస్ అంటే మనం వాల్యూ చెప్పుకున్నాం 40,320.
అంటే ఆప్షన్ బి అవుతుందమ్మా. థర్డ్ క్వశ్చన్ ఆప్షన్ బి, అలాగే ఫోర్త్ క్వశ్చన్ ఆప్షన్ సి. తర్వాత మళ్ళీ ఫిఫ్త్ క్వశ్చన్ డాగ్మాటిక్ ఇచ్చాడు, మొత్తం 8 లెటర్స్. కాబట్టి 8p8 ఈక్వల్ టు 8 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 40,320. అంటే ఆప్షన్ బి అమ్మ. తర్వాత సిక్స్త్ వన్ చూడండి. చూడండి, the number of arrangements of 10 different things taken 4 at a time in which one particular thing is always occur అంటున్నాడండి. చూడండి ఒకసారి, 10 different things taken 4 at a time in which one particular thing always occur is అంటున్నాడు. మొత్తం ఎన్ని థింగ్స్ ఉన్నాయండి? 10 థింగ్స్ ఉన్నాయి. కాబట్టి n వాల్యూ 10. అందులో ఎన్ని థింగ్స్ తీసుకోవాలి మనం? 4 థింగ్స్ తీసుకోవాలి. కాబట్టి r వాల్యూ 4. ఇప్పుడు రాఘవేంద్ర, దీని ఆన్సర్ ఏమవుతుంది చెప్పు రాఘవేంద్ర. ఏమవుతుంది? వాడు ఏమంటాడు? 10 తీసుకోవాలి, పర్టికులర్ థింగ్ అనేది ఆల్వేజ్ అక్కడ అంటాడు. 94 అవుతుంది సార్. 94 అవుతుందా? ఉండదా అని వన్ పర్టికులర్ థింగ్ నెవర్ అక్కర్స్ అంటే ఒక థింగ్ ఎప్పుడు రాకట్ట థింగ్ తీసేస్తాం కదా సార్. క్వశ్చన్ చెప్తున్నాను నేను. సిక్స్త్ క్వశ్చన్ సార్, అదే వాయిస్ క్లారిటీ లేదు సార్. సిక్స్త్ క్వశ్చన్ ఎస్ సార్. వన్ పర్టికులర్ థింగ్ ఇది ఆల్వేజ్ అక్కర్ అన్నాడమ్మా. అప్పుడు 9p3 అవుతుంది సార్. ఒక థింగ్ తీసేసుకుంటాం కాబట్టి అలాగే ఒక థింగ్ ఆ ప్లేస్ లో ఉంటుంది కదా సార్. ఖచ్చితంగా ఆ ప్లేస్ లో ఉంటుందా? ఖచ్చితంగా ఒక థింగ్ తీసుకుంటాం సార్. ఇంకా 9 థింగ్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ థింగ్ ఉండడానికి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి అక్కడ అందుబాటులో? 4 ప్లేసెస్ సార్. 4 × 9p3. మరి 1 అంటావేంటి? ఎస్ సార్. కాబట్టి ఇక్కడ ఫార్ములా మనం చెప్పుకున్నామండి, r × n-1 p r - 1 అని చెప్పుకున్నాం. కాబట్టి 4 అంటే మనకు 4 ప్లేసెస్ ఉన్నాయి, 10 మెంబర్స్ ఉన్నారు. అందులోంచి 4 మెంబర్స్ ని తీసుకోవాలి. అందులో ఫస్ట్ పర్టికులర్ పర్సన్ ఎలాగా ఉంటాడు. కాబట్టి ఈ 4 ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ లో పర్టికులర్ పర్సన్ ఉంటాడు. వాడు పర్టికులర్ పర్సన్ ఉండడానికి ఎన్ని రకాల వేస్ అంటే 4 వేస్. ఇక రిమైనింగ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారు? 9 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉంటాయి? 3 ప్లేసెస్ ఉంటాయి. ఏదో పర్టికులర్ పర్సన్ ఇక్కడ ఫిల్ చేస్తాను అనుకోండి, రిమైనింగ్ ప్లేసెస్ 3 ఉంటాయి. రిమైనింగ్ పర్సన్స్ 9 మెంబర్స్ ఉన్నారు అంటే 9p3. కానీ పర్టికులర్ పర్సన్ మాత్రం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 4 వేస్ లో అరేంజ్ చేసుకోవచ్చు. ఆడు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 4 × 9p3 అవుతుందండి. అంటే 4 × 9 × 8 × 7 అండి. ఇది సింప్లిఫై చేస్తే మీకు ఏమైనా వస్తుందంటే 8 ఏళ్ళు 56, 9 36, 36 అంటే 2016 వస్తుందమ్మా. అంటే ఆప్షన్ ఏమవుతుందంటే బి అవుతుందమ్మా. నెక్స్ట్ 7th క్వశ్చన్ అమ్మా. 7th క్వశ్చన్ ఏమంటాడు చూడండి. The number of permutations of 10 different things taken 4 at a time in which one particular thing never occurs అంటాడండి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే నెవర్ అక్కర్ అంటే నాకు ఆ పర్టికులర్ థింగ్ వద్దు కాబట్టి అది తీసి పడేయండి. ఇంక రిమైనింగ్ థింగ్స్ లో నుంచి మనం తీసుకుంటే సరిపోద్ది. కాబట్టి 9 థింగ్స్ ఉంటాయి కాబట్టి ఫార్ములా మనకి n-1 p r - 1 ఉంది. ఇక్కడ n = 10, r = 4 ఇయర్. కాబట్టి 9p3 అవుతుంది. సారీ n-1 p 94 సారీ, ఇక్కడ n-1 p r 9p4. నాకు అక్కర్లేదు పర్టికులర్ థింగ్ వద్దు అంతే. కాబట్టి 9p4 అవుతుందమ్మా. 9 × 8 × 7 × 6 ఇది మల్టిప్లై చేస్తే మనకి 3024 వస్తుందమ్మా. అంటే ఆప్షన్ సి. నెక్స్ట్
తర్వాత 8th క్వశ్చన్ అమ్మ. ఎయిత్ క్వశ్చన్ చూడమ్మా. మిస్టర్ ఎక్స్ అండ్ మిస్టర్ వై ఎంటర్ ఇన్ టు ఏ రైల్వే కంపార్ట్మెంట్ హ్యావింగ్ 6 వేకెంట్ సీట్స్. ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ దే కెన్ ఆక్యుపై ద సీట్స్ ఈజ్ అన్నాడు. అంటే ఏమవుతుందమ్మా, అక్కడ ఉన్న వాళ్ళేమో 2 పర్సన్స్ ఉన్నారు. మొత్తం సీట్స్ ఎన్ని వేకెంట్స్ ఉన్నాయి? 6 సీట్స్ వేకెంట్ ఉన్నాయి, వేకెంట్ సీట్స్ ఉన్నాయి. అయితే ఎన్ని రకాలుగా ఆక్యుపై చేస్తారు అని అడుగుతున్నాడు. అంటే 2 పర్సన్స్ ఉపయోగించి 6 ప్లేసెస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు మనం? 6p2. కాబట్టి p2 ఈక్వల్ టు 6 × 5 అంటే 30 అవుతుందమ్మా. అంటే ఆప్షన్ ఏంటమ్మా? 30D అమ్మా. తర్వాత 9th వన్. 9th క్వశ్చన్ ఏమంటాడు చూడండి. ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ లయింగ్ బిట్వీన్ 100 and 1000 కెన్ బి ఫార్మ్డ్ విత్ ద డిజిట్స్ 1 2 3 4 5 6 7 అన్నాడమ్మా. అంటే 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అని అడుగుతున్నాడు. మొత్తం ఎన్ని డిజిట్స్ ఇచ్చాడు వాడు? 7 డిజిట్స్ ఇచ్చాడు. అయితే 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అన్నాడు. ఎందుకంటే 10 to ఎంత అన్నాడు? 100 to 1000 అన్నాడండి. 100 to 1000 బిట్వీన్ అదే ద నెంబర్స్ బిట్వీన్ 100 to 1000 అన్నాడు. అంటే 3 డిజిట్ నెంబర్స్. 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? మొత్తం ఎన్ని డిజిట్స్ ఇచ్చాడు వాడు? 7 ఇచ్చాడు. కాబట్టి 3 డిజిట్ నెంబర్స్ నెంబర్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్స్ ఈక్వల్ టు మొత్తం 7 ఇచ్చాడు కాబట్టి 7p3 అవుతుందమ్మా. 7p3 అంటే 7 × 6 × 5 అమ్మా. అంటే 30 అంటే 210 అవుతుంది. 210 అంటే ఆప్షన్ ఏ. ఇది రాసుకోండి మరి. మా అర్థం కాకపోతే అడగండి అమ్మా. అసలు మొహమాట పడకండి అసలు. అమ్మ మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చెప్పాక నా ఆన్సర్ అక్కడ. ఎందుకంటే అక్కడ మనం చెప్పేది తప్పు అని తెలిస్తే మనకి కరెక్ట్ ఏదో తెలుస్తుంది. ఇంకో విషయం, మనం తప్పు చేసినట్టు మనకు తెలిసి కరెక్ట్ తెలిసింది అనుకోండి, అది ఎప్పటికీ మర్చిపోం. మీరు కంగారు పడి చెప్పేశారు అనుకోండి, అక్కడ చెప్పే వాళ్ళు చెప్పరు. అది ఏమండి, మిగిలిన చెప్పండి, అడిగిన వాళ్ళు చెప్పండి ఏమండి. కాబట్టి ఫస్ట్ ప్లేస్ ని 5 ways లో ఫిల్ చేయగలం, సెకండ్ ప్లేస్ ని కూడా 5 ways లో ఫిల్ చేయగలం. అంటే 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతున్నాయి? 5 × 5 అంటే 25. తర్వాత 3 డిజిట్ నెంబర్స్ వచ్చేటప్పటికి 3 డిజిట్ నెంబర్ లో ఫస్ట్ ప్లేస్ ని మనం ఆల్ డిజిట్స్ ఎక్సెప్ట్ 0 అయితే 5 ways లో ఫిల్ చేయగలం. తర్వాత సెకండ్ డిజిట్ ని మనం 5 ways లో ఫిల్ చేయగలం. తర్వాత థర్డ్ ప్లేస్ ని 4 ways లో ఫిల్ చేయగలం. కాబట్టి 5 × 5 అంటే 25, 25 × 4 అంటే 100 అవుతుంది. ముందేమో 25 వచ్చింది 2 డిజిట్ నెంబర్స్. మొత్తం 100 + 25 అంటే 125 అవుతుంది మా ఆన్సర్. ఏమే చూద్దాం. 2 3 4 0 8 9 వాడిచ్చింది. 10th one. Given digits are 2 3 4 0 8 9. ఏమంటే ఇందులో వాడు ఏమన్నా 2 డిజిట్ నెంబర్ 3 డిజిట్ నెంబర్స్ కావాలి. 2 డిజిట్ నెంబర్స్. ఫస్ట్ ప్లేస్ ని 0 ఎక్సెప్ట్ 0 రిమైనింగ్ నెంబర్స్ తో డిజిట్స్ తో మనం 5 ways లో ఫిల్ చేయగలం. తర్వాత సెకండ్ ప్లేస్ ని కూడా 5 ways లో ఫిల్ చేయగలం. 5 × 5 అంటే 25 ways. అలాగే 3 డిజిట్ నెంబర్స్. ఫస్ట్ ప్లేస్ ని ఎక్సెప్ట్ 0 5 ways లో ఫిల్ చేయగలం. సెకండ్ ప్లేస్ ని 5 ways లో ఫిల్ చేయగలం. థర్డ్ ప్లేస్ ని 4 ways లో ఫిల్ చేయగలం. 5 × 5 × 4 అంటే 100 అవుతుంది. టోటల్ నెంబర్స్ లేదా ద నెంబర్స్ బిట్వీన్ 10 to 1000 ఈక్వల్స్ 25 + 100 అంటే 125 అవుతుందమ్మా. అంటే ఆప్షన్ సి అమ్మ. నెక్స్ట్ ఈసారి 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ ఏమంటాడో చూడండి. In a group of boys, the number of arrangements of 4 boys is 12 times the number of arrangements of 2 boys అంటాడు. ఏమండి, in a group of boys, the number of arrangements of 4 boys is the
12 times the number of arrangements of 2 boys. The number of boys in the group is 100. అంటే ఏంటి, మనం ఎంతమందో బాయ్స్ మనకు తెలియదు కాబట్టి ఎనకని తీసుకుందాం. n బాయ్స్ ఉన్నారు అనుకుందాం. కాబట్టి వాడు ఇచ్చిన కండిషన్ ఏంటంటే n బాయ్స్ నుంచి 4 బాయ్స్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు మనం, NP4. ఏమండి? అలాగే ఈజ్ 12 times ది అరేంజ్మెంట్ ఆఫ్ 2 బాయ్స్ అంటే NP2 అవుతుంది. వాడు ఇచ్చిన కండిషన్ ఏంటంటే NP4 ఈక్వల్ టు 12 into NP2. కాబట్టి అందులోంచి n వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు, లేదంటే మామూలుగా కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అర్థమైందమ్మా మీ కండిషన్? కాబట్టి ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్ టు n అనుకుంటాను. వాడు ఇచ్చిన కండిషన్ ఏంటంటే గివెన్ NP4 ఈక్వల్ టు 12 into NP2 అని చెప్పించాడమ్మా. మీకు చేయగలను అనుకుంటే కనుక ఈ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి చేసుకోవడం ఒక పద్ధతి, లేదంటే మామూలుగా సింప్లిఫై చేసుకోవడం ఒక పద్ధతి. ఇప్పుడు NP4 అంటే మనం n into n minus 1 into n minus 2 into n minus 3 అని రాసుకోవచ్చాము. ఇదేమో 12 into NP2 మనం n into n minus 1 రాసుకోవచ్చాము. n minus 1 n minus 1 n క్యాన్సిల్ అయిపోతే ఈ 12 నేను 4 into 3 అని రాశాను అనుకోండి. ఇప్పుడు ఈ రెండిట్లో పెద్ద నెంబర్ n minus 2 కాబట్టి, ఇందులో పెద్ద నెంబర్ 4 కాబట్టి n minus 2 ఈక్వల్ టు 4 అవుతుంది, n ఈక్వల్ టు 6 అవుతుందమ్మా. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది, సి అవుతుందమ్మా. ఏమా ఇది ఇలా చేసుకోవడం బెస్ట్ నన్ను అడిగితే ఆప్షన్ కన్నా. ఏమన్నా నెక్స్ట్ 12th క్వశ్చన్. 12th క్వశ్చన్ ఎవరు చెప్తారు? ప్రోగ్రామ్ 12th క్వశ్చన్ ఏంటి చెప్పు ఒకసారి. సిగ్మా r tends to 1 to 10 r into rpr is అని అడుగుతున్నాడు సార్. ఏమవుతుందంట? అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, నీ దగ్గర ఉన్నాయా? సార్ బుక్ ఉంది కదా నీ దగ్గర? బుక్ ఉంది సార్. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంట అసలు? అని అసలు ఏమైనా ప్రాసెస్ ఎలాగా అనేది ఏమైనా ఒక థాట్ ఏమైనా ఉందా, నీకు ఏమైనా వస్తుందా? ఎస్ సార్, అంటే 1 to 10 r 1 to 10 ఉండాలి కదా సార్. 1 to 10 సిగ్మా ఇచ్చారు కదా సార్. సో టోటల్ నుంచి అదే 11 తీసుకుని దాంట్లోంచి 1 తీసేస్తే అవుతుంది సార్. ఎందుకు అలాగే? అంటే మనకి 1 to 10 సమ్మేషన్ కావాలి కదా సార్. అవును, 11 సమ్మేషన్ తీసుకుని అందులో ఒకటి తీసేస్తావా? ఎస్ సార్, అప్పుడు 10 సమ్మేషన్ వచ్చేస్తుంది కదా సార్. 11 సమ్మేషన్ అంటే ఏమవుతుంది? 11 into 11p11 అవుతుందా? 11p11 - 1 సార్. 11p11 ఎందుకు తీసుకోవాలి? అంటే 11 థింగ్స్ ని 11 ప్లేసెస్ లో అరేంజ్ చేసి దాంట్లోంచి -1 చేస్తే 10 వస్తాయి కదా సార్. దాని మీనింగ్ ఏంటి? అరేంజ్ చేయడం అదేం లేదు కదా అక్కడ. ఎస్ సార్. విషయం ఏంటంటే ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇంత పెద్ద నెంబర్ కాకుండా చిన్న నెంబర్ తీసుకుని ముందు వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత మీకు తెలుస్తుంది కండిషన్ ఏమొస్తుంది అనేది. ఆ తర్వాత మనం అది అప్లై చేద్దాం, చూద్దాం. వాడు ఇచ్చింది ఏంటంటే సిగ్మా r ఈక్వల్ టు 1 to 10 r into rpr అన్నారు. సిగ్మా r ఈక్వల్ టు 1 to 10 r into rpr అన్నారు. ఏమా ఇది ఇచ్చాడు మనకు. నెక్స్ట్ దీనికి కావాలంటే మనం r ఫ్యాక్టర్ అని కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సిగ్మా r ఈక్వల్ టు 1 to 10 r into r ఫ్యాక్టోరియల్, rpr అంటే r ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి ఉదాహరణకి మీరు 1 పెట్టారు అనుకోండి. 1 పెడితే ఇది ఎంత వస్తుంది అంటారు? 1 పెడితే 1 into 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అయ్యింది. అదే మీరు 2 పెట్టారు అనుకోండి, ఇక్కడ r ప్లేస్ లో 2 పెట్టారు అనుకోండి, అదే 2 టర్మ్స్ తీసుకున్నారు అనుకోండి, r ఈక్వల్ టు 1 to 2 తీసుకున్నారు అనుకోండి. సిగ్మా చూడండి, ఇది సిగ్మా r ఈక్వల్ టు 1 ఒకటే తీసుకున్నాను నేను. r into r ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే నాకు 1 into 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 వచ్చింది. అదే నేను సిగ్మా r ఈక్వల్ టు 1 to 2 r into r ఫ్యాక్టోరియల్ అని తీసుకున్నాను అనుకోండి, నాకు అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 1 into 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 into 2 ఫ్యాక్టోరియల్. అంటే అప్పుడు 1 plus 2 into 2 ఫ్యాక్టోరియల్ అంటే 4 దట్ ఈక్వల్ టు 5. అలాగే r ఈక్వల్ టు 1 to 3 అని చెప్పి తీసుకున్నాను అనుకోండి, r into r ఫ్యాక్టోరియల్ అన్నానండి. అప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు? 1 into 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 into 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 into 3 ఫ్యాక్టోరియల్. అంటే ఇది సింప్లిఫై చేస్తే 1 into 1 1, 2 into 2 4, 3 into 6 18. అంటే ఇది యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 18 4 22, 22 1 23. ఇక్కడ చూడండి, నేను దీన్ని 2 - 1 అని రాసుకోవచ్చుగా. అంటే దీన్ని మనం
2 ఫ్యాక్టోరియల్ -1 అని రాస్తాను. దీన్ని నేను 6 - 1 అని రాసుకోవచ్చుగా, కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ -1 అని చెప్పి రాస్తాను. దీన్ని నేను 24 - 1 అని రాసుకోవచ్చుగా, కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ -1 అని చెప్పి రాస్తాను. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ R వాల్యూ ఒకటే తీసుకుని సమ్మేషన్ చేస్తే 2 ఫ్యాక్టోరియల్ -1 అని వచ్చింది. R వాల్యూ 2 తీసుకుని సమ్మేషన్ చేస్తే 3 ఫ్యాక్టోరియల్ -1 అని వచ్చింది. R వాల్యూ 1 నుంచి 3 వరకు తీసుకుంటే 4 ఫ్యాక్టోరియల్ -1 అని వచ్చింది. వాడే ఇచ్చాడు R వాల్యూ 1 నుంచి 10 వరకు ఇచ్చాడు, కాబట్టి 11 ఫ్యాక్టోరియల్ -1 అని చెప్పి వస్తుంది. అర్థమైందమ్మా రఘురామ్? అలాగా మనం వెరిఫై చేసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని ఆ నెంబర్స్ తగ్గించుకుంటూ వెరిఫై చేసుకోవాలి. మనం ఇంటర్మీడియట్ లో కూడా అలాగే చెప్పుకున్నాం, అవునా రఘురామ్? ఇంటర్మీడియట్ ఇప్పుడు చెప్పిన అలాగే చెప్తాను నేను. పెద్ద నెంబర్ ఉంటే అంత తీసుకోకుండా చిన్నది చెప్పి దాన్ని బట్టి ఆ కండిషన్ అప్లై చేస్తాం. కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది మనకి, ఇక్కడ 11 ఫ్యాక్టోరియల్ -1, దాన్ని 11p11 -1 అని రాయొచ్చు. R = 1 to 10 R into RPR = 11p11 -1 లేదంటే 11 ఫ్యాక్టోరియల్ -1. అంటే ఇక్కడ ఫ్యాక్టోరియల్ అని రాశాను కాబట్టి ఇక్కడ ఫ్యాక్టోరియల్ -1 అని రాశాను, ఇక్కడ RPR అని రాశాను కాబట్టి 11p11 -1 అని రాశాను, అంతే. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? B. అమ్మా అందరికీ అర్థమైందమ్మా? ఇది ఎవరికైనా డౌట్ ఉందా? 13th one. 13th one ఏం లేదు, చూడండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ 9-digit నెంబర్స్ ఆఫ్ డిఫరెంట్ డిజిట్స్ ఈజ్ అంటాడు. 9-digit నెంబర్స్ కావాలట. ద టోటల్ నెంబర్ ఆఫ్ 9-digit నెంబర్స్ ఆఫ్ డిఫరెంట్ డిజిట్స్ తో ఫామ్ అయ్యే 9-digit నెంబర్స్ ఎన్ని అంటున్నాడు. డిఫరెంట్ డిజిట్స్ తో ఫామ్ అయ్యే 9-digit నెంబర్స్ అంటే మనకు డిజిట్స్ ఎన్ని మొత్తం? ఆగండి, ఎవరినైనా అడుగు. రాజాభిషేక్ అభిషేక్, మనకు డిజిట్స్ ఎన్నమ్మా మొత్తం? 9 digits. 9 10 దాని డౌటే? 9 సార్. 9 కాదు, 10. 9 9 కదమ్మా, 10 0 మరి మొత్తం 10 digits. అయితే వీడు ఏమంటాడంటే టోటల్ నెంబర్ ఆఫ్ 9-digit నెంబర్స్ ఆఫ్ డిఫరెంట్ డిజిట్స్ అంటాడు. 9-digit నెంబర్స్ ఫామ్ అవ్వాలంటే మనం 9-digit నెంబర్స్ ఫామ్ అవ్వాలంటే 9 ప్లేసెస్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ప్లేస్ నేను ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను? 9 వేసి 0. కాబట్టి మరి రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి? 8. 9 కదమ్మా, మొత్తం 10 digits కదమ్మా, 0తో కలిపి. తప్పించి 9 వేస్ లో మనం 9 digits తో 9 వేస్ లో అరేంజ్ చేయగలం. మరి రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి? డిజిట్స్ 10. 9 ఉంటాయి సార్. 9 digits. 9 digits ఉన్నాయి కాబట్టి 9p9 అంటే 9 ఫ్యాక్టోరియల్ వేస్. కాబట్టి ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతుందంటే, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతుందమ్మా? 9 into 9 factorial. 9 into 9 ఫ్యాక్టోరియల్ లాగా రాసింది. 9 into 9 ఫ్యాక్టోరియల్ అంటే ఆప్షన్ ఏమవుతుంది? సిఎంఆర్. ఇక్కడ డిజిట్స్ మాత్రం ఏమవుతాయంటే 0 1 2 3 4 అప్ టు 9 వరకు మొత్తం 10 digits. 10 digits. ఏమంట నెక్స్ట్ 14th క్వశ్చన్ అన్నమాట. 14th one ఏమంటాడంటే చూడండి. The number of ways in which 6 men can be arranged in a row so that the particular 3 men sit together. 3 particular men sit together అట. ముగ్గురు కలిపి కూర్చోవాలి అంటే ఆ ముగ్గురిని ఏం చేయాలి మనం? ఒక పర్సన్ కింద తీసుకోండి. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత అవుతారు? 6 లో ముగ్గురు తీసేస్తే 3 ఉంటారు. అయితే ఆ 3 persons ని, మిగిలిన 3 persons ని ఒక పర్సన్ అనుకుంటే మొత్తం 4 persons అవుతారు. ఈ 4 persons ని కూడా రోలో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయగలం మనం? 4p4 అంటే 4 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయగలం. మరి మనం ఒక పర్సన్ అని తీసుకున్న 3 persons ని వాళ్ళని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయగలం? 3p3 వేస్ లో అరేంజ్ చేయగలం. కాబట్టి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయంటే 4p4 into 3p3 అంటే ఆప్షన్ బి అవుతుందమ్మా. ఓకేనమ్మా? నెక్స్ట్ టోటల్ పర్సన్స్ 6.
3 particular persons are sit together. 3 particular persons are sit together. Are sit together. కాబట్టి 3 persons ని ఓ యూనిట్ అనుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. అమ్మ అన్నపూర్ణ గారు మీకు ఇలాగా ఇలా డాష్లు పెట్టి రాస్తే మీకు అర్థమవుతుంది కదా, మ్యాటర్ అయిపోయినా పర్వాలేదు కదా అమ్మాయి? అర్థమవుతుంది సార్. అయితే ఈసారి నేను మామూలుగా నోట్తో మరి చెప్తున్నాను కాబట్టి ఇంకా డైరెక్ట్ గా ఆన్సర్ రాసేస్తాను, మీకు అర్థమవుతుంది అయితే. అర్థమైంది సార్. కాబట్టి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈక్వల్ ఎంత అవుతారంటే 3 + 1 అంటే 4 అవుతారు. అంటే ఈ 4 పర్సన్స్ ని మనం 4p4 వేస్ లో అరేంజ్ చేయగలం. అలాగే 3 పర్టికులర్ పర్సన్ ని 3p3 వేస్ లో అరేంజ్ చేయగలం. 3 పర్టికులర్ పర్సన్స్ అంటే ఆప్షన్ బి. తర్వాత 15th క్వశ్చన్ అమ్మా. 15th క్వశ్చన్ ఏమన్నాడు చూడమ్మా. There are 5 speakers A, B, C, D and E. The number of ways in which A will speak always before B. ఏమండి మొత్తం 5 మెంబర్స్ ఉన్నారు స్పీకర్స్, A, B, C, D, E అనేవాళ్ళు. వాడు ఏమంటాడంటే ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ A will speak always before B. ఇందాకనే మనం ఫార్ములా చెప్పుకున్నాం. ఏంటి ఫార్ములా అది? రోహిత్ 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 ఫార్ములా ఏంటి దానికి? ఎన్ వాల్యూ ఎంత ఇక్కడ? 4 సార్. 4 మొత్తం ఎంతమంది స్పీకర్స్ ఉన్నారు అక్కడ? 5 సార్. కాబట్టి ఎన్ వాల్యూ ఏమవుతుందండి? 5 అవుతుంది. అయితే కండిషన్ ఎంతమందికి ఇచ్చాడు? ఇద్దరికి సార్. కాబట్టి ఆర్ వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. కాబట్టి ఫార్ములా NPR/R ఫ్యాక్టర్లు కాబట్టి 5p2/2 ఫ్యాక్టోరియల్ that equals 5 into NPR/R factorial. ఒక నిమిషం అమ్మా. NPR/R factorial n-1 PR ఫార్ములా ఉంటుంది సార్. ఇదమ్మా n-1 PR. n-1 PR కాదు. ఒక నిమిషం అమ్మా. సార్ ఆల్వేస్ అంటే బి పక్కననేమో కదా సార్. ఆల్వేజ్ అంటే మీరు ఇందాక అదే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పాను నేను. విషయం ఏంటంటే ఆల్వేజ్ బిఫోర్ బి అంటే ఎప్పుడు బి కన్నా ముందు ఉండాలని. ఎప్పుడు బి కన్నా ముందు ఉండాలని అంటే బి ముందే ఉండాలని అనట్లేదు అక్కడ. వాడు ఎప్పుడు బి కన్నా ముందు ఉండడం వేరు, బి ముందే ఉండడం వేరు కదా. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఎప్పుడు బి కన్నా ముందే ఉండాలి, బి ముందే ఉండాలని కాదు. అది బి ముందే ఉండడం అనేది ఒక కేసు అంతే అందులో. అయితే ఒక పని చేయండి, ఇది ఇంకో ఫార్ములా కూడా చేయొచ్చు. అదేంటంటే
పని చేద్దామమ్మా, ఈ క్వశ్చన్ నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఎందుకంటే ఇక్కడ వీడు ఇచ్చిన దాని ప్రకారం చూస్తేనేమో ఏ విల్ స్పీక్ ఆల్వేస్ బిఫోర్ బి అంటే, ఇప్పుడు మనకు ఎవరైతే డౌట్ అడిగాడో అబ్బాయి ప్రకారం చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏ ఇప్పుడు కూడా బి ముందు ఉండాలి అని తీసుకుంటే ఏబి అలా అయినా అవదే. ఏబిని ఇలా ఏబి ఉండే ఈ అరేంజ్మెంట్ ని దీని ఒక పర్సన్ కింద తీసుకుంటే అప్పుడు మొత్తం పర్సన్స్ ఎంతమంది అవుతారు? 4 అవుతారు. ఈ 4 మెంబర్స్ ని కూడా వాళ్ళు మాట్లాడడానికి ఎన్ని రకాలుగా మాట్లాడచ్చు అంటే 4 ఫ్యాక్టర్లు వేసి అవుతుంది. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిలో వాళ్ళు మాట్లాడుకోవడం 2 ఫ్యాక్టర్లు అనేది ఎక్కడ అవుతుంది? అవుతుంది అలా అవ్వదు. సార్ చెప్పండి సార్ ఫస్ట్ ఓన్లీ ఏని ఒక ప్లేస్ లో పెట్టేస్తే మిగతా 4 ని 4 ఫ్యాక్టోరియల్ చేయొచ్చు కదా సార్? ఫ్యాక్టర్లు అవుతుంది. ఓన్లీ ఏనే ఫస్ట్ పెడితే సరిపోదు కదా సార్? బి తర్వాత ఎప్పుడైనా రావచ్చు కదా సార్? పక్కనే రావాలని లేదు కదా సార్? అవునమ్మా, మరి ఏ కూడా ఫస్ట్ ప్లేస్ లోనే ఉండాలని ఏం లేదు కదా, ఏ ప్లేస్ లో అయినా ఉండొచ్చు కదా. అక్కడ బి ముందు మాత్రం ఉండాలి అంతే. అవునమ్మా? అవును సార్. సరే అమ్మా, ఇది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. టైం వేస్ట్ అమ్మా, చెప్పు మనకి. ఏబిని ఒక యూనిట్ లో తీసుకొచ్చే సార్, లేకపోతే అదే ఇప్పుడు ఏబి ఇలా ఉండడాన్ని ఒక పర్సన్ కింద తీసుకోవాలి. అప్పుడు 4 యూనిట్స్ అవుతుంది కదా సార్, 4 ఫ్యాక్టోరియల్ వేస్. మరి ఇక్కడ ఆన్సర్ లో 2 ఫ్యాక్టర్లు ఇచ్చాడు. మళ్ళీ రెండిట్లో 24 సార్ అది కాదు సార్, అప్పుడు వాళ్ళిద్దరు అలాగా ఉంచాలి సార్. ఏ బిఫోర్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ కదా సార్? 24 ఆన్సర్ సార్. అవును, ఇది కరెక్టే. ఏంటంటే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 తప్పించాడు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ కేసు ఇలాగే తీసుకోండి. ఏ ఆల్వేస్ బిఫోర్ బి అంటే కనుక బికి ముందే ఉండాలి అన్నట్టే తీసుకోండి. అంటే ఏ బిలు కలిపి ఉండాలి, ఏ మాత్రం ముందు ఉండాలి బి కన్నాను, అలాగే తీసుకోండి. అలా తీసుకుంటే ఏబిని ఒక పర్సన్ కింద తీసుకోండి. సిడిఈ వీళ్ళేమో 3 పర్సన్స్ అవుతారు. మొత్తం 4 పర్సన్స్. వీళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడగలరు? ఒక రకంగానే మాట్లాడగలరు. ఈ 4 పర్సన్స్ కూడా ఎన్ని రకాలుగా మాట్లాడగలరు అంటే 4p4 = 4 ఫ్యాక్టరల్ వేస్. ఈ ఏబి ఎన్ని రకాలుగా మాట్లాడతారు? 1 వేలోనే మాట్లాడతారు. 4 ఫ్యాక్టరల్ ఇంటూ 1 అంటే 4 ఫ్యాక్టరల్ అవుతుంది 24. వెరీ గుడ్ అమ్మా, అంతే. మీరు చెప్పేది ఇదేనా శివమార్కండేయులు? సార్ అదే సార్. వెరీ గుడ్, అంతేనా? ఇది మనం చెప్పుకున్న ఫార్ములా ఏంటంటే ఏబి పక్క పక్కనే, అంటే బికి ముందు ఏ అంటే ఖచ్చితంగా బి ముందే ఉండాలని ఏం కాదు. ఇందాక అడిగింది ఎవరో డౌట్, అది మణికంఠ. ఏమో ఇక్కడ ఆల్వేస్ బిఫోర్ బి అంటే బి ముందే ఉండాలని చెప్పారు ఎవరు? మణికంఠేనా? ఆకాష్ సార్. ఆకాష్, వెరీ గుడ్. ఏమన్నా అక్కడ ఆల్వేస్ అంటే కనుక బి ముందే తీసుకోండి అమ్మా. ఇందాక నేను అందుకనే ఆల్వేస్ కూడా తీసాను, అక్కడ బిఫోర్ అనే రాశాను, ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ వస్తుందని. కాబట్టి ఆల్వేస్ అంటే కనుక బి ముందే తీసుకోండి. ఏమంటే బి ముందే ఏ ఉండాలన్నమాట. కాబట్టి ఈ అరేంజ్మెంట్ జరగాలంటే ఒక రకంగానే అవుతుంది. రిమైనింగ్ మాత్రం ఎలా అయినా అవ్వచ్చు. కాబట్టి ఈ అరేంజ్మెంట్ ఒక రకంగా జరుగుతుంది. కాబట్టి ఇవి ఇద్దరిని ఒక పర్సన్ అనుకున్నాను. ఇదేమో మిగిలినేమో 3 డిఫరెంట్ తీసుకున్నాం అన్నమాట. మొత్తం 4 పర్సన్స్ అయ్యారు. కాబట్టి 4 ఫ్యాక్టర్. అర్థమైందండి? తర్వాత 16th వన్ అమ్మా. 16th వన్ చూడండి ఒకసారి. There are 10 trains flying between Calcutta and Delhi. The number of ways in which a person can go from Calcutta to Delhi and return by a different train. ఇది ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ లో చెప్పుకున్నాం కదా. అదే అక్కడ కలకత్తా టు ఢిల్లీ వెళ్ళడానికి ఏంటంటే 10 ట్రైన్స్ ఉన్నాయి. అయితే ఎన్ని రకాలుగా వాడు ఒక పర్సన్ కలకత్తా టు ఢిల్లీ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం డిఫరెంట్ ట్రైన్ లో రావాలట. ఇప్పుడు మన 1 to 10 నెంబర్స్ ఉన్న ట్రైన్స్ ఉన్నాయి అనుకోండి. వాడు ఏదో 2 నెంబర్ ఉన్న ట్రైన్ లో వెళ్ళాడు అనుకోండి. వచ్చేటప్పుడు ఆ 2 నెంబర్ ట్రైన్ లో రాకూడదు. అంటే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 9 ట్రైన్స్ ఉంటాయి. వెళ్ళేటప్పుడు అవైలబిలిటీ 10 ట్రైన్స్ ఉంటాయి. కానీ వచ్చేటప్పుడు మాత్రం వాడు ఏ ట్రైన్ లో వెళ్ళాడో ఆ ట్రైన్ లో రాకూడదు. కాబట్టి 9 ట్రైన్స్ ఉంటాయి. కాబట్టి 10 × 9 అంటే 90 అవుతుందమ్మా. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 10p2. ఏమే
కాబట్టి 16th one 10p2 that equals 10 into 9 that equals 90. 90 అంటే ఆప్షన్ బిఎం. 17th one ఏమన్నాడు చూడండి. The number of ways in which five sweets of different sizes can be distributed among 8 persons of different ages so that the largest sweet always goes to the younger, assuming that each one of them gets a sweet is అన్నాడు. అంటే అక్కడ మొత్తం ఎన్ని స్వీట్స్ ఉన్నాయండి? 8 స్వీట్స్ ఉన్నాయండి. అవి కూడా డిఫరెంట్ సైజులో ఉన్నాయి స్వీట్స్. అయితే ఈ 8 స్వీట్స్ ని కూడా 8 persons కి పంచుతున్నారు. అయితే వాడు ఇచ్చిన కండిషన్ ఏంటంటే లార్జెస్ట్ స్వీట్ అనేది యంగర్ పర్సన్ కే ఇస్తారు. అక్కడ యంగర్ పర్సన్స్ అంటే ఎంతమంది ఉంటారు? ఒకళ్ళే ఉంటారు యంగర్ పర్సన్ అంటే. ఏమంటే ఆ లార్జెస్ట్ స్వీట్ యంగర్ పర్సన్కి వెళ్ళిపోయింది కాబట్టి ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు? 1 వేలో ఇవ్వచ్చు. ఇంకా లార్జెస్ట్ స్వీట్ కూడా అయిపోయింది. ఇంకెన్ని స్వీట్స్ ఉన్నాయి? 7 స్వీట్స్ ఉన్నాయి. మరి రిమైనింగ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? 7 persons ఉన్నారు. కాబట్టి 7p7 అవుతుందమ్మా. అంటే 7 ఫ్యాక్టర్లు అంటే 5040 అమ్మా. అర్థమవుతుందమ్మా? లార్జెస్ట్ స్వీట్ యంగర్ పర్సన్ 1 వే. కాబట్టి రిమైనింగ్ స్వీట్స్ ఏమో ఇంకెందుకు రిమైనింగ్ స్వీట్స్ అని రాయడం 7p7 అవుతుందమ్మా. అంటే 7 ఫ్యాక్టర్లు ఈక్వల్ టు 5040 అంటే ఆప్షన్ బి అవుతుంది. తర్వాత 18th one చూడండి. 18th one ఏమంటాడంటే 18th one ఏమన్నాడు చూడండి. The number of arrangements in which the letters of the word Monday be arranged so that the words thus formed begin with M and do not end with N అన్నాడు. మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇక్కడ? 6 లెటర్స్ ఉన్నాయి. కాబట్టి 6 గ్యాప్స్ తీసుకుంటాను నేను. ఆ 6 గ్యాప్స్ లోను ఫస్ట్ గ్యాప్ దేంతో ఫిల్ చేయాలి? నేను ఎంతో ఫిల్ చేయాలి. ఎంతో బిగిన్ అవ్వాలి అన్నాడు కాబట్టి ఎంతోనే ఫిల్ చేయాలి నేను. ఎంతోనే ఫస్ట్ ప్లేస్ ఎన్ని రకాలుగా ఫిల్ చేయగలను? నేను 1 వేలో ఫిల్ చేయగలను. అలాగే లాస్ట్ ప్లేస్ కి కండిషన్ ఇచ్చాడు కాబట్టి నాట్ ఎండ్ విత్ ఎన్ అంటున్నాడు లాస్ట్ ప్లేస్. మరి లాస్ట్ ప్లేస్ ఎన్ కాకుండా రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయండి? 6 లో ఒక ఎమ్ ఫిల్ చేసాను. లాస్ట్ ప్లేస్ ఎన్ ఫిల్ అవ్వకూడదు. అది తీసేస్తే మొత్తం 4 లెటర్స్ ఉంటాయి. ఇంకా ఆ 4 లెటర్స్ తో లాస్ట్ ప్లేస్ ఎన్ని రకాలు ఫిల్ చేయొచ్చు అంటే 4 వేస్ లో ఫిల్ చేయొచ్చు. మరి రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అంటే 4p4 అంటే 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ లాస్ట్ ప్లేస్ 4 వేస్ కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 అంటే 24 ఇంటూ 4 అంటే 96 అవుతుందమ్మా. ఓకేనా? కాబట్టి మండే ఇచ్చాడు. మొత్తం లెటర్స్ 6 లెటర్స్ ఉన్నాయి. అయితే 6 ప్లేసెస్ తీసుకున్నాను నేను. ఫస్ట్ ప్లేస్ ఎంతోనే ఫిల్ చేయాలన్నాడు కాబట్టి 1 వే. లాస్ట్ ప్లేస్ ఎక్సెప్ట్ ఎన్ కాబట్టి ఓతో కానీ డితో కానీ ఏతో కానీ వైతో కానీ కాబట్టి 4 వేస్. మరి రిమైనింగ్ ప్లేసెస్ 4 ఉన్నాయి. రిమైనింగ్ లెటర్స్ ఏమో 4 ఉన్నాయి కాబట్టి 4p4 అంటే 4 ఫ్యాక్టోరియల్ వేస్. 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 అంటే 96. 4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 96 వేస్. 96 అంటే ఆప్షన్ ఏమవుతుందంటే సి అవుతుంది. తర్వాత 19th one అండి. చూడండి వాడు ఏమంటాడు ఇక్కడ 19th క్వశ్చన్ చూడండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 6 ప్లస్ అండ్ 4 మైనస్ సైన్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఎ లైన్ సచ్ దట్ నో 2 మైనస్ సైన్స్ అక్కర్ టుగెదర్ అంటాడు అమ్మ. ఒకసారి నేను అడుగుతాను, ఇది చెప్తున్నా. ఈరోజు అందరూ అయిపోయారు మ్యాక్సిమం. ఐశ్వర్య అమ్మ ఇప్పుడు క్వశ్చన్ చూడమ్మా. ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 6 ప్లస్ అండ్ 4 మైనస్ అమ్మా 6 ప్లేసెస్ ఉన్నాయి కదా సార్, వాటిని అరేంజ్ చేయాలి సార్. ఎన్ని రకాలుగా అమ్మా? 6 ఫ్యాక్టోరియల్ వేస్ సార్. ఎన్ని గ్యాప్స్ వస్తాయి? 7 గ్యాప్స్ వస్తాయి సార్. అప్పుడు ఏం చేయాలి?
7 gaps లో ఈ 4 signs ని 4 minus signs ని ఫిల్ చేయాలి. ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 74 కదమ్మా. 74 సార్. అయితే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది టోటల్? ఏమవుతుందమ్మా? 6 factorial into 74 సార్. అవుతుంది. అయితే అక్కడ విషయం ఏంటంటే అవి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అయితేనే, నువ్వు చెప్పింది దేనికంటే అవి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అయితేనే. మరి ఇక్కడ వాడు ఏమన్నాడు? 6 ప్లసెస్ అన్నాడు, అలాగే 4 మైనసెస్ అన్నాడు. మరి ఇప్పుడు ప్లస్ సింబల్ అంటే అన్ని ప్లస్లన్నీ ఒకలాగే కదా ఉంటాయి, అలాగే మైనస్లన్నీ ఒకలాగే ఉంటాయి. అంటే 6 థింగ్స్ ఆర్ అలైక్ అండ్ 4 థింగ్స్ ఆర్ అలైక్ ఎందర్ కైండ్, అలా కూడా చెప్పచ్చుగా. కాబట్టి ఇక్కడ మనం 6 ప్లసెస్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చాం. ఏమా 6 ప్లసెస్ ని ప్లస్ వీటిలో వచ్చే 7 గ్యాప్స్ ఉంటాయి కదా, 7 గ్యాప్స్. ఈ 7 గ్యాప్స్ లోను 4 మైనసెస్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 7p4 బై, మరి మైనసెస్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అవి 4 కూడా సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి సేమ్ కైండ్ కాబట్టి ఎలైక్ సైన్స్ కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. అర్థమైందమ్మా? ఎస్ సార్. 4 మైనసెస్. ఇలా పోవాలి. సరే, మీకు అర్థమైంది కదా? అలా ఉండండి. ఇప్పుడు మనకు రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఏమవుతుందంటే 6 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ అంటే 1, కాబట్టి ఇది ఏమవుతుందంటే 1 into 7p4 బై 4 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 7p4 అంటే 7 into 6 into 5 into 4 బై 4 into 3 into 2 into 1 24 అవుతుంది. 6 4s are 24 పోతే 7 5s are ఎంత అవుతుంది? 35 అవుతుంది. ద ఆప్షన్ ఏమవుతుంది? సి. నెక్స్ట్ అమ్మ ఇంక ఇక్కడ ఆపేస్తున్నాం, టైం అయిపోయింది. ఇంకా ఇంటర్మీడియట్ వాళ్ళు చూసుకుంటున్నారు. అమ్మ ఇంక ఇక్కడ ఆపేద్దాం, 4:20 ఏమా అమ్మ ఇది రాసుకున్నారా? రాసుకున్నా ఒకసారి టైం అయిపోయింది. అమ్మ రాసుకోండి స్పీడ్గా. అమ్మ ఇక్కడ ఏంటంటే 19th క్వశ్చన్ లో అంటే చూడండి సార్. ఇప్పుడు మనకి 3 A's ఇచ్చాడు అనుకోండి. 3 A's ఇచ్చి జనరల్ అరేంజ్ ఇచ్చంటే మన జనరల్ గా ఏబిసి ఉన్నాయి అనుకోండి. ఏబిసి జనరల్ గా అరేంజ్ చేసి 3p3 అంటే 3 ఫ్యాక్టర్స్ అరేంజ్ చేసి చెప్పి, అంటే డిఫరెంట్ లెటర్స్ అయితే 3 ఫ్యాక్టర్స్ అని చెప్తాం. బాగా మరి సేమ్ లెటర్స్ మీరు సేమ్ లెటర్స్ ని అరేంజ్ చేయండి. మీరు ఎన్ని రకాలు అరేంజ్ చేస్తున్నా మళ్ళీ మనకి ఏం కనిపిస్తుంది? ఏ కనిపిస్తుంది తప్ప ఇంకేం కొత్తగా కనిపిస్తుంది కదా. అంటే ఇది జనరల్ గా డిఫరెంట్ లెటర్స్ అయితే 3 ఫ్యాక్టర్లు రాస్తాం. మరి ఇది సేమ్ లెటర్స్ మళ్ళీ 3 అంటే డిఫరెంట్ లెటర్స్ కాబట్టి 3 ఫ్యాక్టోరియల్, మళ్ళీ సేమ్ వచ్చాయి కాబట్టి ఎన్ని సేమ్ వచ్చాయి? 3 వచ్చాయి కాబట్టి మొత్తానికి ఏంటంటే 1 అవుతుంది అన్నమాట. అర్థమవుతుంది. ఎప్పుడైనా రిపీటేషన్ వచ్చిందంటే అలా రాసుకోవాలి. అయిపోయిందమ్మా? అయిపోయింది సార్. అందరూ అయిపోయిందా? ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ అమ్మా.